నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఒక ముఖ్యమైన సామాజికవేత్తను మీకు పరిచయం చేయబోతాను. ఆయన గురించి చెప్పకంటే ముందు ఆయన ఛానల్ గురించి కూడా మీకు చెప్తాను. మీకు చాలా దగ్గరలో సోషల్ మీడియాలో చూసి ఉంటారు. ఎక్కడ చూసినా అతనే కనబడుతుంటాడు. ఆదిలాబాద్ జిల్లా పోయినా, మంచిర్యాల పోయినా, చెన్నూరు పోయినా, సిరిపూర్ కాగనగర్ పోయినా, ఖమ్మం పోయినా, హైదరాబాద్ పోయినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రతి ఒక్కళ్ళకు ఆయన పేరు బాగా తెలుసు. ఆయన పేరు చెప్పే కంటే ముందు ఆయన ఛానల్ పేరే చెప్పేస్తా. డైరెక్ట్ సూరన్న టీవీ. నేను చెప్పబోయేది కూడా సూరన్ననే. ఆ సామాజికవేత్త ఎక్కడ చూసినా ప్రజలు బాగుండాలి, ప్రజలను చైతన్యం చేయాలి, ఈ దొంగ రాజకీయ నాయకుల నుంచి ప్రజలను కాపాడాలి, విద్య వైద్యాన్ని ఉచితంగా ఇవ్వాలి, ఇట్లాంటి అనేక విషయాల మీద కొట్లాడుతూ కరెంటు లేని ఏరియాలకు వెళ్ళి కరెంట్ ఇవ్వమని, సిగ్నల్స్ మొబైల్ సిగ్నల్స్ లేని దగ్గరికి వెళ్ళి మొబైల్ సిగ్నల్స్ ఇవ్వమని, ఈ రాజకీయ నాయకుల్లో మార్పు రావాలని చెప్పేసి అతి చిన్న వయసులోనే ఒక బుక్ రాసిండు పాలిటిక్స్ పైన, పాలిట్రిక్స్ అని. అంటే పొలిటికల్ లీడర్లు అంతా అంటే మరి ట్రిక్స్ చేస్తుంటారని, అందరినీ కూడా మరి నెగిటివ్ కోణంలో చూస్తాడు. ఆ బుక్ కూడా కొన్ని వేలాది బుక్కులు అమ్ముడు పోయినాయి. చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా బుక్కులు కొన్నారు, జడ్జీలు కొన్నారు, అడ్వకేట్లు కొన్నారు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇట్లా అనేక రకాల ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు అందరూ కూడా, జర్నలిస్టులు కూడా ఆ పాలిటిక్స్ అనే బుక్కును కొన్నారు. నేను కూడా ఆ బుక్ కొందామని చెప్పేసి ఈరోజు సూరన్నను పిలవడం జరిగింది. సూరన్న మన స్టూడియోలో ఉన్నాడు, మన స్టూడియోకి పిలుస్తున్నాను. అంతకంటే ముందు కూడా అతను కొన్ని చేసినాయి. ఇక్కడ సూరన్న టీవీ 8,000కు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆయన ఇచ్చట అన్ని పార్టీలను ప్రశ్నించబడును, ప్రజల పక్షంగా ప్రశ్నించే గొంతుగా అన్ని పార్టీల పనితీరు కళ్ళకు కట్టినట్టు చేస్తా అని చెప్పేసి చేసిండు. మీరు కొన్ని చూడొచ్చు. 6 గ్యారంటీలు కాదు, ఈ ఒక్క గ్యారంటీ ఇవ్వండి అని. తర్వాత మొన్న జర్నలిస్ట్ మీద జరిగిన దాడిని ఖండించడం. ఇదే ఒక్క నిమిషం ప్లే అవుతుందా? అవునండి, ఇది నా కాల్. ఒక్క నిమిషం కట్ చేయి. ఇప్పుడు ఏదైతే ప్లే అయిందో ఈ ప్లే కూడా కట్ చేయి. ఉట్టిగానే ప్లే అయింది, రైట్, అది కట్ చేయాలా? అదేవిధంగా మీరు చూడొచ్చు, కొన్ని వందల వేల వీడియోలు కూడా చేసిండు తెలంగాణ వెదర్ ఇన్ఫర్మేషన్ గురించి. కానీ కేసీఆర్ ఫ్యామిలీ జైలుకి వెళ్ళడం పక్కా సిగ్గుండాలి ఇలాంటివి చెప్పని, కానీ ఆరోగ్యశ్రీలో భారీ అవినీతిని బట్టబయలు చేయడం, రాజకీయాల్లో రాముడు ఎంట్రీ అని, ఈడీ సిబిఐ మోడీకి కీలు బొమ్మలని, రేవంత్ రెడ్ల ముఖ్యమంత్రి ప్రజలకు కాదని, అంటే ఇటు బీజేపీని, అటు బీఆర్ఎస్ను, ఇటు కాంగ్రెస్ను. కాంగ్రెస్ పార్టీకి సూరన్న సవాల్. 10 లక్షల కోట్లు 28 మంది లూటీ చేశారు, అందులో 27 మంది గుజరాతీలే. సూరన్న డబ్బులు అడుక్కుంటున్నాని దానికి సంబంధించి ఒక స్టోరీ. ఇట్లా సొచ్చేదాకా సోమలింగం, సొచ్చినాక రామలింగం, ఇదే రేవంత్ బాట, నోరు అదుపులో పెట్టుకో హరీష్ రావు, 3 లక్షలకు అమ్ముడు పోతున్న స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, ఈ విషయాలపై రేవంత్కు సోయి లేదు. అంటే ఇక్కడ మనం చూడవచ్చు, సుమన్ చెప్పు చూపించడానికి రేవంత్ రెడ్డి రండమాటలు ఇద్దరికి కౌంటర్ ఇస్తున్నాడు. అంటే బీఆర్ఎస్ వాళ్ళను, ఇటు కాంగ్రెస్ పార్టీని. బోయపాటి డైరెక్షన్లో బర్రెలక్క మార్చిలో సెట్స్, అంటే ఇటు బర్రెలక్క కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ప్రగతి భవన్ ముందు ఆటోను కాలబెట్టుకుంటున్న ఆటో డ్రైవరు. ఇట్లా ఒక్కటి కాదు, కేసీఆర్ చేయలేదు, రేవంత్ చేయగలడా, 14 జిల్లాలు చేస్తే రెడ్డి ముఖ్యమంత్రి పరిస్థితి ఇదే, జగన్ వేసిన బాణం వైఎస్ షర్మిల. ఇట్లా చూసుకుంటూ పోతే సూరన్న ఇట్లా అన్ని పార్టీలను ప్రశ్నించినోడు నాకు తెలిసిన కాడికైతే ఎవరు లేడు, చాలా తక్కువ, ఒకరో ఇద్దరు ఉంటారచ్చు. దాంట్లో సూరన్న ముందు వరుసలో ఉంటాడు. మన పిఎంఆర్ టీవీ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సూరన్న టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ బటన్ కొట్టాలి. మన మొబైల్లో సబ్స్క్రైబ్ చేసుకుందాం. సూరన్నను కూడా పిలుద్దాం. సిరిపూర్ కాగనగర్ నుంచి కూడా వచ్చిండు, మరి స్పెషల్ ఇంటర్వ్యూ అదిరిపోతుంది. ఆయన బుక్స్ కూడా పాలిట్రిక్స్ ఇక్కడ ఉంది. ఈ బుక్స్ ఎందుకు రాసిండు, ఈ బుక్లో ఏముంది అనేది కూడా ఆవిష్కరిద్దాం. దాంతోపాటు ఇంకా ఈరోజు న్యూస్ ఏంటంటే పాలిటిక్స్, ఈయన రాసిందే పాలిటిక్స్ను, ఈయన పాలిట్రిక్స్ అని రాసిండు. @ ఫామ్ హౌస్ అని ఉంది. వీటన్నిటిపైన మాట్లాడదాం. సూరన్న కమ్ టు పిఎంఆర్. వెల్కమ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే ప్రశ్నించే గొంతులని అసలు మీరు తెరపైకి తీసుకుని వచ్చి ప్రజలకు పరిచయం చేయడం అనేది చాలా గొప్ప విషయం అన్న. దశాబ్దాల్లో చూస్తున్న పిఎంఆర్ టీవీ గొప్ప గొప్ప విషయాలని తెరపైకి తీసుకుని వస్తుంది. అందులో నన్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. మరొకసారి మీకు ధన్యవాదాలు అన్న.
థ్యాంక్ యూ సూరన్న. నిజంగా నువ్వు ఇంత చిన్న వయసులో పాలిటిక్స్ బుక్స్ రాసినావు, అన్ని అందరి గురించి రాస్తున్నావు, నీకేం బెదిరింపులు రావట్లేదా? ఇవన్నీ తెలుసుకునే ముందు నీ స్టోరీ ఏంది అసలు? బాల్యం, ఎక్కడ పుట్టినావు? అన్న నేను నా ఊరు గంగాపూర్ గ్రామం అన్న, అంటే చింతల మానపల్లి మండలం, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా. అయితే నేను పుట్టి పెరిగింది అక్కడే. నేను ఎంబీఏ ఫైనాన్స్ చేశాను, జర్నలిజం 2 పీజీలు చేశానన్న. నేను కూడా ఒక ఉద్యోగం రాజీనామా చేశాను. రాజీనామా చేసిన వెంటనే నేను ఒక పుస్తకం రాసేసి అది పబ్లిక్లో తీసుకెళ్ళాను. ఇది నా షార్ట్ అండ్ స్వీట్ అన్న. మొత్తానికి ఈ పుస్తకం పట్టుకొని ఏ సంవత్సరంలో రాసినావు? ఈ 2020 అన్న. అవునవును. అంటే ఈ దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, పాలిటిక్స్ లేదు, మొత్తం పొలిటిక్సే. ఆ నలుగురు దుర్మార్గులు నాకు పదే పదే గుర్తొస్తారు. ఎవరంటే ఇక్కడే ఉన్నారు, కవిత కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు. ఈ దుర్మార్గులు నన్ను గుర్తొచ్చిన ప్రతిసారి నాకు మంటలు కలిగినాయి. అందుకే వీళ్ళు చేసేది పాలిటిక్స్. చూడు, పాలిటిక్స్ ఫామ్ హౌస్. అరే ప్రజల్లో వెళ్ళి పరిపాలన చేయండి అంటే వీళ్ళు ఎక్కడ ఫామ్ హౌస్ నుండి పరిపాలన చేస్తారు. ఇది ఎంత చెప్పండి, ఏ చెప్పు తీసి కొడితే వీళ్ళకి బుద్ధి అవుతుంది చెప్పండి. అందుకే నాకు బాగా బరి తెగించి ఆ టైంలో ఈ పుస్తకం రాసిన. 10 సంవత్సరాలు తెలంగాణ కోసం మేము పోవటం, 10 సంవత్సరాలు పరిపాలనలో ఎవరికైనా న్యాయం జరిగిందా? 70 సంవత్సరాల ఉద్యమం, తెలంగాణ ఉద్యమం. కానీ వీళ్ళే చెప్తారంటే నేనే చేసినా నేనే చెప్తాడు. ఒకరేమో తల్లి ఇచ్చింది అంటారు, లేదు నేను ఉద్యమం చేసిన వీళ్ళందరూ చెప్తారు. అల్లుడు, మామ, బామారిది వీళ్ళదే. అదైనా పాలిటిక్స్ మొత్తం ఫామ్ హౌస్కే రన్ చేస్తారు తప్ప వీళ్ళకి రాజకీయాలు తెలియదని బాగా కడుపు మండింది అప్పుడు. అందుకే ఈ కడుపు మండి నేను కూడా బయటకు వచ్చా. ఒక పుస్తకం రాయలే, పాలిటిక్స్ కాదు బాయ్, పొలిటిక్స్ అని రాశాను. ఓకే, ఈ పుస్తకం లోపలికి ఎంట్రీకి వెళ్దాం. అంటే మేము తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు ఉన్నావు. అవును, ఉన్నాను. మీకు ఎంత వీలు ఉంటే అంత చేసామని. తర్వాత ఈ 10 ఏళ్ళల్లో అసలు జీవితాలు మారిపోతాయి అనుకున్నాం. అవునవును. అయితే ఈ పాలిటిక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ఫామ్ హౌస్ అని ఉంది. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రచార హస్తాలు, షెడ్యూల్డ్ ప్రచార అంశాలపై కసరత్తు, కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు, కవిత కీలక భేటీ. అసలు వీళ్ళు నిజంగా ఎంపీ ఎలక్షన్ల కోసం, డెమోక్రసీ కోసం మీట్ అయ్యారా, లేకపోతే ఇంకెవరి కోసమన్నా, ఎందుకోసమన్నా? వీళ్ళకి నిజంగా సిగ్గుండాలి. ఏంటంటే కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు, కవిత కీలక భేటట. వీళ్ళు ఎప్పుడన్నా దుర్మార్గులు ప్రజలతో భేటైన్లా? ఎప్పుడు కాలే. ప్రజలతో ఇప్పుడు పిఎంఆర్ టీవీ వేదికను ఒకటి చెప్తున్నా, ప్రజలతో ఎప్పుడన్నా భేటైన్లా? ఉస్మానియా విద్యార్థులు చనిపోయిన వాళ్ళతో భేటైన్లా? కాలేదు. మేడిగడ్లో అక్కడ రైతులు చనిపోయి వాళ్ళతో భేటైన్లా? కాలేదు. నిరుద్యోగులతో భేటైన్లా? వీళ్ళే భేట్ అవుతారు పేపర్లో ప్రకటనల కోసం అంతే. ఈ అందరూ వీళ్ళతో దుర్మార్గులు కావచ్చు. వీళ్ళంతా ఇక నేను బూతులు వస్తాయని చెప్పదు కానీ వీళ్ళంతా పిచ్చోళ్ళు ఎవరు లేరన్నా. వీళ్ళు నిధులు వీళ్ళకే, నియామకాలు వీళ్ళకే, మొత్తం వీళ్ళకే. ఇక అంటే తెలంగాణ ప్రజల్ని పట్టించుకునే నాయకుడు వీళ్ళని లేదు. కొంపదీష్ కవిత లిక్కర్ స్కామ్ గురించి ఏమన్నా మాట్లాడడానికి సిబిఐ, ఈడీ దాడులు అంటారు, ఎంక్వైరీ అంటారు, మొత్తం కొంపదీష్ దానికోసమా నిజంగా ప్రజల కోసం ఈ భేటీ? ప్రజల కొరకు భేటీ కాదన్నా, ప్రజల కొరకు భేటీ ప్రజల సమక్షంలో భేటీ కావాలి అంతే. ప్రజల సమక్షంలో వీళ్ళు ఎప్పుడు భేటీ కాదు, ఫామ్ హౌస్లో భేటీ అవుతారు. ఫామ్ హౌస్లో భేటీ అయితే ఏమవుతుందా, ఓడిపోయినా కూడా వీళ్ళు గెలిచినామనే బలుపు బాగా ఎక్కుతాం తప్ప వాస్తవం వీళ్ళకి సోయలేదు. ఇంకా మేము ఓడిపోయినాం రా భయ్, ప్రజలతో ఉండాలి రా భయ్, మేము ఏం తప్పు తెలుసుకోవాలని కొంచెం కూడా సోయలేదు వీళ్ళకి. రైట్. ఈ పాలిటిక్స్లో రాసిన బుక్స్ అంటే స్టేట్మెంట్స్ వీళ్ళకి ఏమైనా సూట్ అవుతుందా? బరాబర్ సూట్ అవుతుంది అన్న. ఏం చెప్పొచ్చు? ఎగ్జాంపుల్ నేను చెప్తాను అన్న. పాలిటిక్స్లో ఎట్లుందంటే, నా ఫస్ట్ మధ్యలో నా ప్రజలారా నేను ఉన్నాను, నా జనులారా నేను వస్తాను, నా కనులారా నే చూస్తాను, నా చెవులారా నే వింటానంటారు. మీ బాధ మీది కాదు నాది అంటారు. మీరెవరో కాదు నావారు అంటారు. మీరు లేకుంటే నాకు గుర్తింపు లేదంటారు. ఎవరు వీళ్ళు? ఎలక్షన్ ముందు అట్లా అంటారు. ఎలక్షన్ తర్వాత ఏమన్నా 10 సంవత్సరాల తర్వాత నా ప్రజలారానే రాలేను, నా జనులారా సమయం లేదు, నా కనులారానే చూడలేను, నా చెవులారానే వినలేను. ఎలక్షన్ ముందు ఏమన్నారు, నేను వస్తాను, నేను ఇస్తాను, నేను అది చేస్తాను, ఇది చేస్తాను చెప్పిండ్రు. ఎలక్షన్ తర్వాత నేను రాను, నాకు సమయం లేదు అంటాను. ఈ కేసీఆర్ గారిని కలవడానికి మంత్రులకే పర్మిషన్ లేదా? ఇంకేం ప్రజల దగ్గర వెళ్తా చెప్పండి. వీళ్ళు ఫామ్ హౌస్నే ఈయన మొత్తం తన యొక్క ఇంద్రభవన్లాగా మార్చున్న గొప్ప సేమ్ ఈయనే. ఎవరు చేసుకోరు అట్లా, ఈయన ఒక్కడే చేస్తున్నాడు. ఫామ్ హౌస్ నుండే పరిపాలన. ఈ పుస్తకంలో మొత్తం వీళ్ళకే కాదు, దేశంలో ఉన్న అనేక పార్టీకి ఈ పుస్తకం ఉంటుంది. ఒక పార్టీ పెట్టి రాయలేదు దీంట్లో, కానీ అన్ని పార్టీలు కూడా దొంగ పార్టీలు ఉన్నాయి ఇప్పుడు. దాదాపు అన్ని దొంగ పార్టీ. ఒక చట్టసభల్లో ఒక మైపాల్ యాదవ్ అని కావచ్చు, ఒక నన్ను మాలాంటి వ్యక్తుల్ని పంపడానికి జనాలు ఇష్టపడట్లేదు. మరి మనల్ని జనాలు చూడడానికి ఇష్టపడి తెలియదు. కానీ వాస్తవానికి దుర్మాలను ప్రజలే గెలిపిస్తాను సిగ్గు లేకుండా. ఏం చెప్పాలి చెప్పి ప్రజలనే తిడుతున్నారు ఏకంగా. అరే ప్రజలేం పాపం అన్న, వీళ్ళు నటులు ప్రజలు మహానటులు. ప్రజలు అవినీతి పర్ల, నాయకులు అవినీతి పర్ల. ఇద్దరు అన్న. నాయకుడు ట్రిక్స్ అన్న, ప్రేక్షకుడు ఫిక్స్, వ్యవస్థ రిస్క్. ఇట్స్ కాల్ పొలిటిక్స్. మరోసారి నాయకుడు ట్రిక్స్, ఎప్పుడెప్పుడు గెలవాలి, ఎప్పుడెప్పుడు అర్ధరాత్రి అవుతుంది, ఎప్పుడెప్పుడు డబ్బులు ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు నేను వాళ్ళ ఓటు నేను దొంగిలించాను వీలుతే. ప్రజలేమో ఎప్పుడెప్పుడు అర్ధరాత్రి అవుతుంది, ఎప్పుడెప్పుడు నాయకుడు వస్తాడు, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు నేను అమ్ముడు వాళ్ళని వీలుంటారు. వీళ్ళేమో ట్రిక్స్, వీళ్ళేమో ఫిక్స్, వ్యవస్థ రిస్క్. మరి సొల్యూషన్ చూపించాలి కదా. నేను చెప్తున్న సొల్యూషన్ ఏంటంటే, ఈ దుర్మార్గులందరూ చట్టసభలకు వెళ్ళి మొత్తం బయటికి రావాలి.
వాళ్ళు రారు కదా మరి. రావాలి, ఆ సత్తా మన దగ్గర ఉందన్న. ఓటేసి మనం గెలిపిస్తున్నాం, ఎందుకు రానన్న చెప్పు. ఎప్పుడో ఉన్న ఇప్పుడు ఎంత తగ్గింది వీళ్ళ ఓటు బ్యాంక్ తగ్గింది, వీళ్ళ సీట్లు తగ్గినాయి, ఇంకా వీళ్ళు రెచ్చిపోతారు. మొత్తం వీళ్ళని దుర్మార్గం పొందబెడితే చట్టసభలో వెళ్ళేది మనమే కదా. మనం చట్టసభలో వెళ్తే ఎందుకు మారిపోరా చెప్పండి. ఇదే సొల్యూషన్. చట్టసభలో మనం ఉంటే దానికి సొల్యూషన్, అంత వేరే సొల్యూషన్ ఏం లేదు. నీదేదైనా వాదం ఉందా? ఉంది, బరాబర్ ఉంది. ఓటు నమ్ముకోకండి. ఓటు నమ్ముకోకుండా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనం ఆ సీట్లో కూర్చుంటాం. ఇక ఓటు నమ్ముకున్నంత కాలం ఇక వీళ్ళకి బానిసలుగా పడి ఉంటాం. అందరు ఓటు అమ్ముతారు. నా సిరిపూర్ నిజం బాగా చూసినన్న, అన్ని పార్టీల వాళ్ళు వచ్చిందన్న, అందరు ఓట్లు అమ్ముడే, అందరు ఓట్లు కొనుడే. ఇదే జరిగింది మొత్తం దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మొత్తం ఇదే. దాదాపు 66-67 పేజీలు రాసిన వస్తున్నా. అవును, ఈ 67 పేజీలదంతా ఒక 6 మాటలలో చెప్పాలంటే ఏం చెప్తాం అన్న? 67 పేజీలు ఒకటే అన్న. జస్ట్ మన ఓటును మనం అమ్ముకోవద్దు, ఓకేనా? ఇప్పుడు ఈ జనరేషన్లో జర్నలిస్టులు కూడా ఎవరు లేరు, జర్నలిస్టులే మొత్తం చాలామంది ఉన్నారు. మన ఓటును మనం అమ్ముకోవద్దు, వ్యవస్థ మొత్తం రిస్కులో వెళ్తుంది. యువత పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుల్లో మనం ఉండాలి అనే విధంగా రాశాను. అంతే తప్ప దీనికి ఎవరికి భజన చేస్తున్న పుస్తకం రాయలే, అంతే. రైట్. అయితే నువ్వు సిరిపూర్ కాగజ్ నగర్ నుంచి వచ్చినావు. అవునన్న. నువ్వేమో అందరు దొంగలే అంటున్నావు. అవును. మరి అక్కడ ఒక నాయకుడికి ఓటేయమని నువ్వే చెప్పినావు. ఎవరికి ఏం చెప్పినా? నేను ఎక్కడ చెప్పలేను ఒక నాయకుడికి ఓటేయమని. సరే, నాయకుడికి ఏమని చెప్పినావు లేదా చూడలే, కానీ ఒక నాయకుడు ఏడిపోతే మాత్రం ఏడ్చినావు. అవును, ఏడ్చా అన్న. నేను ఏడ్చినావంటే గెలవాలని కోరుకుంది. ఎందుకంటే నీ ఓటు కూడా ఇంటర్నల్గా నేను కూడా వేసాను ఓటు. నేను వేసానని చెప్తున్నా, కానీ ఒక్క విషయం గమనించాలి ఇక్కడ. నా మిత్రుడు సురేష్ గొర్రెపల్లి, ఆయన పోటీ చేసిన మంచిర్యాల నుండి, ఆయన కూడా ఓడిపోయాడు. ఒక బర్రెలకు ఓడిపోయింది, ఒక ఆర్ఎస్పీ ఓడిపోయాడు. వీళ్ళు ముగ్గురు ఓడిపోయిందని చెప్పేసి నేను బాధపడి ఏడ్చాను. నీ ఓటు మాత్రం ఆర్ఎస్పీ వేసిన. ఇప్పుడు చెప్తున్నా వేసిన, ఎందుకంటే గత్యంతరం ఎవరు లేదు అక్కడ. ఓటు అయితే వేయాలి కదా, అందుకే నేను ఓటు వేసాను. ఇంకోటి, ఆర్ఎస్పీకే వేసానా నేను, వెళ్ళి నోటకి వేసానా అది కూడా చెప్పాను. ఎందుకంటే నేను మునుగోడులో ఓట్ ఫర్ నోటా చేశాను, నోటా గుర్తు కోట అని చెప్పిన. అక్కడ ఎవరికి వేసానో నా మనస్సాక్షి తెలుసు అన్న. ఓటు ఎవరికి ఇక్కడ సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నీలాంటి ఒక రచయిత నువ్వు ఎట్లా చెప్తే అది కొంత సొసైటీకి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా. నువ్వు ఓపెన్ అప్ కావాల్సిందే కదా. సరే, ఆ లైన్లో నిలబడ్డప్పుడు చెప్పొద్దు, కానీ లైన్ దాటి వచ్చినాక చెప్పొచ్చు అన్న. ఓటు వేసాం కానీ అక్కడ కోనేరు కోనప్ప గారు నిజంగా అన్నదాన సత్రం నడిపించేసి ఆయన ప్రజల్లో పేరుగాంచిన వ్యక్తి. ఏ పార్టీ నుండి ఆయన ఓటేస్తారు. అలాంటి కోనేరు కోనప్పని ఓడగొట్టాలని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అక్కడ వచ్చారు. మంచిగా చేసిండు, ఓడగొట్టాలని వచ్చినట్టు. ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అక్కడ రావడం వల్ల కోనప్ప ఓడిపోయాడు, కానీ ఇంకొకరు గెలిచిండు, వెలమదోరు గెలిచింది. అక్కడ ఎవరు గెలిచింది? హరీష్ బాబు గెలిచిండు. హరీష్ బాబు వెలమనా? ఆయన వెలమ. ఆయన వల్ల కూడా అభివృద్ధి కాదు, కోనప్ప వల్ల కూడా అభివృద్ధి కాదు. ఇప్పుడు ఈయన ఏం సాధించినా నేను అంటున్నా, ఆయన గెలిస్తారని ఓటేశారు కావచ్చు, గెలవలే కదా. గెలవలే ఎందుకంటే ఇప్పుడు నా పుస్తకం రాశాను, ఓటు నమ్ముకోవాలి, ఓటును కొనొద్దని. వీళ్ళందరూ ఓటును కొనేటోళ్ళే కదా. ఆర్ఎస్పీ డబ్బులకు ఓటుకు నోటు చేయలేదా? బరాబర్ ఇచ్చిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఓటుకు నోటు ఇచ్చిండు, పాలవాయి హరీష్ బాబు ఓటుకు నోటు ఇచ్చిండు, కోనప్ప ఇచ్చిండు, అక్కడ రవి శ్రీనివాస్, వీళ్ళు నలుగురు ఇచ్చిండు ఓటుకు నోటు ఇవ్వకుండా ఎలక్షన్లో నిలబడంటారా అంటే ఓటుకు నోటు ఇస్తూనే నిలబడతారు. ఇక ఎట్లా మారుతారు చెప్పండి? పైకి బహుజన రాజ్యం అని చెప్తారు, ఎట్లతో చెప్పు. అంటే ఆర్ఎస్ పైన వ్యతిరేకంగా మాట్లాడలే, కానీ వాస్తవం చెప్పాను. గ్రౌండ్లో నువ్వు నియోజకవర్గ వాస్తవం చెప్పారన్న. నేను సిరిపూర్ నియోజకవర్గ ముద్దు బిడ్డను, అక్కడనే ఉన్నా కాబట్టి అందరూ కూడా అన్ని పార్టీలు డబ్బులు వంచినాయి, పేరుకు మాత్రం ఎవ్వరు వంచలే అని చెప్తారు. అన్ని వంచినాయి, అందరు ప్రజలు తీసుకున్న బరాబరే, ఓటేసుడు బరాబరే, పైకి మళ్ళీ వాదాలు చెప్పుడు బరాబరే, నీతులు చెప్పుడు బరాబరే. నేను ఏం రాశాను అన్న, పాలిటిక్స్ కాదనేది ట్రిక్స్, అనేకమైన ట్రిక్స్ దీంట్లో ఉన్నాయి. ప్రజలే జెండాలు మోసి దండాలు వేసేసి మా నాయకుడు దేవుడు రాబాయి, మా నాయకుడు గొప్ప రాబాయి, చిన్న అంబేద్కర్ రాబాయి అని పొగడతారు తప్ప అసలు ఎవరు స్టార్టర్. బహుజనవాదం కూడా రేపు డబ్బులు పంచకపోతే ముందుకు వెళ్ళిన పరిస్థితి లేదు. ప్రజలు పంచిన వాళ్ళ తప్ప, లేదంటే తీసుకున్న వాళ్ళ తప్ప. పంచిన వాళ్ళ తప్పన్నా, తీసుకున్న ఇద్దరికి తప్పు ఉన్నదన్న. వీళ్ళు పంచకుంటే వాళ్ళు తీసుకోరు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళు ఓటేయరు, ప్రజలు కూడా అంటున్నారు వీళ్ళు ఇట్లా మారిపోయిండు. ఇప్పుడు కేసీఆర్ బాగా అలవాటు చేసిండు, డబ్బులు ఇచ్చుడు మొత్తం అలవాటు చేసిండు. ఎవరి కాళేశ్వరంలో స్కాములు, పేపర్ లీకేజీలో స్కాములు, మేడిగడ్డలో స్కాములు, అన్నింటిలో స్కాములు జరిగాయి. ఆ స్కాములు వచ్చిన డబ్బులన్నీ పార్టీ ఫండ్ కింద ఇచ్చి వీళ్ళు అమ్ముడు, కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చుడే. ఇప్పుడు అరే వీళ్ళు ఇస్తాను నేను లేకపోతే ఎట్లా ఆయన డబ్బులు ఇచ్చినట్టు కొన్ని కోట్ల రూపాయలు అయితే ఆయన దగ్గర డబ్బులే లేవు కదా. ఆల్రెడీ ఆయన జాబ్కి రిజైన్ చేసి వచ్చిండు, మరి డబ్బులు ఎక్కడికి వచ్చినాయి? ఆయన డబ్బులు ఆయన దగ్గర లేవనే అది సమస్య కాదు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు, బీఎస్పీ నాయకులు కావచ్చు, వాళ్ళ గుండెల మీద ప్రమాణం చేసేసి మేము ఓటుకు నోటు ఇవ్వలేదని చెప్పాను అన్న. నేను జీవితంలో మాట్లాడా పుస్తకం ఏదో ఛాయ్ తాగిపిస్తుంటారు, అన్నం పెడుతుంటారు, దాంతో మాత్రం డబ్బులు అంటే ఎట్లా? ఓటుకు నోటు ఇచ్చిన నేను ప్రత్యక్ష సాక్షిని అన్న. అందరు ఇచ్చింది అన్న, అక్కడ ఆర్ఎస్పీనే కాదు అందరు ఇచ్చిన దాంట్లో బాగా ఆర్ఎస్పీ అనుకోండి. బీజేపీ ఇస్తుంది, బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారు అని తెలుసు. అవును. బీఎస్పీ వాళ్ళు మాత్రం ఓటు ఇవ్వండి
నోటు ఇవ్వండి అని ప్రచారం చేసి మీరు ప్రచారంలో నోటు తీస్తున్నారన్నా. అర్ధరాత్రి ఓటుకు నోటు ఇచ్చిల్లని నేను చెప్తున్నా. ప్రచారంలో ఇచ్చిర్రు ప్రజలు, ఇచ్చిండు ప్రచారంలో ప్రజలు ఇచ్చిండు. కానీ అక్కడ ఎట్లా అంటే అర్ధరాత్రి ఒకటి ఉందన్న, అర్ధరాత్రి ఎలక్షన్స్ చాలా మారిపోతాయి అన్న. అందుకే నేను రాసిన కవిత్వం, పిలవక ముందే వచ్చాడు, కబుర్లు ఎన్నో చెప్పాడు, అడగక ముందే ఇచ్చాడు, అండగా ఉంటానన్నాడు. ఎవరు రాజకీయ నాయకులు వీళ్ళందరూ అర్ధరాత్రి వస్తారు, డబ్బులు ఇస్తారు. ఈ సమాజం అంతా ఎక్కడ మారిందంటే ఈ ప్రజలు కూడా పిచ్చోళ్ళు అవుతాను, ఈ ప్రజల్ని మహా పిచ్చోళ్ళుగా వీళ్ళు చేస్తాను. మా నాయకుడు దేవుడు అని వీళ్ళు భావిస్తాను. లేదు మేమని ఇంకోటి అంటాను తప్ప ఎక్కడ ఎవరు మారలేదు. అంత నటన, ప్రజల మీద నటన ఇదంతా. అందరికీ నటన ఉంది తప్ప వాస్తవానికి ఎవరికి ఎవరి మీద ప్రేమ లేదని నేను చెప్తున్నా. ఎవరికి లేదని ఇప్పుడున్న రాజకీయాలు దుర్మార్గులు అన్న. ఒక్కరు కూడా నీ కంటికి ఎవ్వరు లేరు. ఈవెన్ నేను కూడా రేపు మారచ్చేమో చెప్పలేను. అట్లా కాదండి, వాస్తవం చెప్తున్నా. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నా కావచ్చు, కానీ రేపు నాకు పెద్ద పదవి ఇచ్చినా నేను మాట్లాడతాను అనుకుంటున్నా. నేను అయితే అమ్ముడు పోనని నేను టీషర్ట్ పెట్టుకొని మాట్లాడతాను. నేను అమ్ముడు పోనని ముందే మాట్లాడుతున్నా. నేను రేపు మారిపోతే నన్ను చెప్పు తీసుకొట్టానని చెప్తున్నా. నేను ఒక పుస్తక రచయిత చెప్తున్నా, నేను మారిపోనని చెప్తున్నా. కానీ ఇక నేను నీతి పడి ఎవరు నమ్మట్లేదు. అందుకే నేను చెప్తున్నా ఈ మాట, అంతే తప్ప నేను నిజంగా అమ్ముడు పోతానని చెప్పట్లేదు. మంచిర్యాలకి వెళ్ళినావు కొట్టుకుంటూ, లేదంటే టీషర్ట్ వేసుకొని బ్యానర్ పట్టుకొని, అరెస్ట్ చేసి మా సెల్ ఫోన్లు ఎత్తుకెళ్ళాను, అన్ని ఎత్తుకెళ్ళాను. ఏం జరిగింది అసలు ఆ రోజు? అన్న దివాకర్ రావుకు పేరు పెట్టిన పనికిరావని. మంచిర్యాలలో 20 సంవత్సరాలు అక్కడ పరిపాలన జరిగిందని మంచిర్యాల అభివృద్ధి జరగలే. విద్యా వైద్యం ఏం లేదు అక్కడ, ఉచితంగా లేదు, అవన్నీ బాగా తెలుసు కాబట్టి దివాకర్ రావు పనికిరావని పెట్టిన. వాస్తవం ఆయన ఓడగొట్టడంలో మేమే ప్రధాన ప్రతిపక్షంగా వాయించాం. భారీ మేడతో ఆయనకు ప్రతి సంవత్సరం 70-80 వేల ఓట్లు వచ్చి ఇప్పుడు 30 ఓట్లు వచ్చినాయి. అంటే ఎంత చెప్పండి, ఓడిపోయాడు. ఆ విషయం ప్రేమ్ సాగర్ రావు తెలుసు. ఆయన మా వీడియోలు ప్రత్యేకంగా షేర్ చేసిన టీవీ అండ్ హెచ్ఎం టీవీ చాలా మంది కవర్ చేశారు మా వీడియోలో. చాలా పెద్ద సెన్సేషన్ అయింది. అది చేసాం అక్కడ. ఆ కేసు ఏమైంది? కేసు పెట్టిరా? కేసు పెట్టిన కోర్టులో ఈ మార్చి 9న కోర్టులో కేసు పెండింగ్ ఉంది మాది. మరి మీ కేసు పెట్టారు అక్రమంగా? అవును పెట్టిండు. దీని మీద కేటీఆర్ స్పందించడం? మరి ఎక్కడ స్పందించిన వాళ్ళు దుర్మార్గులు అన్న, వీళ్ళు ఎట్లా స్పందిస్తారన్న? మరి రీసెంట్గా ఒక జర్నలిస్ట్ అలా బీఆర్ఎస్ జర్నలిస్ట్ కూడా ఒక దాడి ఏదో జరిగిందంటారు. మనం దాని గురించి ఇంకా టోటల్ తెలియదు. సరే, దాడి ఎవరు చేసినా అది తప్పే. ఆయన దాని మీదకి వచ్చిన అసలు ఈయనకేమైనా అయితే సీఎంఏ బాధ్యత వహించాలంటుండు. ఈ కేసులు కూడా ఆయననే బాధ్యత వహించాలి, అన్నిటికీ ఆయన అంటుండు. మరి కేటీఆర్ హయాంలో అంటే మీరు ఏమన్నా అంటే నిజంగా అంత సుపరిపాలన ఇచ్చిరా అన్న? అంటే శంకర్ పై ఆయన స్పందించి బరాబర్, ఎందుకంటే ఆయన ఒక కార్యకర్త కూడా స్పందించాడు. ఆయన కార్యకర్త, బీఆర్ఎస్ కార్యకర్త కాబట్టి ఇక బీఆర్ఎస్ నాయకుడు స్పందించాల్సినట్టు ఆయన వెళ్ళి స్పందించిండు. ఆయన జర్నలిస్ట్ లెక్క ఆయన మైండ్లో శంకర్ అనేటువంటి జర్నలిస్ట్ కాదు కేటీఆర్ మైండ్లో, ఆయన ప్రచారకర్త. ఆయన ఇట్లా స్క్రీన్ పెట్టుకొనేసి ఆయన బీఆర్ఎస్ గురించి చెప్పే ప్రచారకర్త. ఆయన ఈ 10 సంవత్సరాల పోరాటంలో ఎక్కడ కూడా కేసీఆర్ గారికి తిట్టినట్టు ఎక్కర్లేదు. కేసీఆర్ని శ్రీరాముడు లెక్క చూపించాడు, కేసీఆర్ని ఒక పెద్ద దేవుడి లెక్క చూపించింది తప్ప ఆయన నీళ్ళ గురించి కావచ్చు, నిధుల గురించి కావచ్చు, ఆ నియామకాల గురించి అందరు దోచుకున్న వాళ్ళు వీళ్ళు దుర్మారు అని ఎక్కడ శంకర్ చెప్పలే. సరే, ఇప్పుడంటే మొన్న కాంగ్రెస్ వచ్చింది, 70-80 రోజుల నుంచి మేము ప్రతిపక్ష అంటే అధికార పార్టీని బరాబర్ ప్రశ్నిస్తాం అవును అని చెప్తారు. మరి ఒక 100 రోజు 70-80 రోజుల కంటే ముందు బీఆర్ఎస్ ఉండే. అవునవును. నిజంగా ఈ రేవంత్ రెడ్డిని కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఈ మంత్రులను ఎమ్మెల్యేను అంటే విమర్శించినంత బలంగా పరుష పదజాలంతో బీఆర్ఎస్ కేసీఆర్ను కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు వీళ్ళందరినీ ప్రశ్నించగా చూసిరా? మరి ఆయన ఎప్పుడు చేయలే. భజనకర్తలు మారిపోయాడు. ఇప్పుడు స్క్రీన్లు పెట్టడం, వాళ్ళ పేర్లు చెప్పదు కానీ పొద్దునైతే స్క్రీన్ల మీద ఎత్తారు, వాళ్ళ పార్టీ కార్యక్రమం మొత్తం చూపిస్తారన్న. అంతే తప్ప ఎలా సిగ్గు మానం కొంచెం కూడా లేదు. ఒక్కడే మాట చెప్తున్నాను, ఎందుకంటే ప్రజలు అల్లాడిపోతున్నారు, రైతులు చచ్చిపోతాను, అక్కడ ఉద్యోగాలు లేక యువత చచ్చిపోతాను, ఆ హాస్టల్లో విద్యార్థులు చనిపోతాను. అది గత ప్రభుత్వం చేసిన తప్పులే. ఇప్పుడు 70 రోజులలో అయితే నేను కూడా అనుకుంటున్నా, మనం కాంగ్రెస్ తొత్తులం కాదు, మనకు అవసరం లేదు. కానీ ఈ 10 ఏళ్లలో జరిగినది ఆ ఫలితంగా ఇప్పుడు మనం ఇట్లున్నామా, లేదంటే 70 రోజుల ఫలితంగా ఉన్నాం? 10 ఏళ్లలో జరిగిన ఫలితంగానే మేము ఇట్లా అనుభవిస్తున్నామన్నా. అంతే కదా? అంతే. దాంట్లో ముచ్చట వేరే లేదు. మన పేదరికానికి కానీ ఒకవేళ 1 year తర్వాత కనుక మనలో కనుక ఈ సొసైటీలో ఏం మార్పు జరగకపోతే బరాబర్ ఈ కాంగ్రెస్ పార్టీని బీజేపీ మనం ప్రశ్నిద్దాం. ఇప్పటికీ సెంటర్ ఉన్న పార్టీని ప్రశ్నిస్తున్నాం, మనం అడగాల్సిందే బాధ్యత. అంతే తప్ప కానీ ఇక జై జై అని డబ్బాలు ఉంటాడు, మా దేవుడు అని చెప్పుడు, ఈ దేవుడు అని చెప్పుడు, ఇక గుడ్డలు ఇది అంటారు. రాను రోజుల్లో గుడ్డలు బట్టలు ఇప్పి అంటారు. ప్రజలే పిచ్చోళ్ళు కాదు కదా, తంతారు వాళ్ళు కూడా బరాబర్ అంటారు. ఈ కేటీఆర్ ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేశారు నాగార్జున సాగర్. అవును. నిన్ను అనేక సార్లు మంచిర్యాల కానీ వేరే దగ్గర ఇబ్బందులు పెట్టారు. అవును. మల్లన్నను కూడా ఆఫీస్కి వెళ్ళిర్రు, ఈయన అట్రాసిటీ కేసులు కూడా పెట్టి లోపటేసారు. అవును.
మళ్ళీ రగన్నను కూడా కిడ్నాప్ చేశారు, దాసరి సీనని చేశారు, జిఎస్ఆర్ టీవీ చేశారు. ఇంకా చాలామంది లెక్కలేనంత కార్యకర్తలు బీజేపీ వాళ్ళ మీద కానీ, కాంగ్రెస్ వాళ్ళ మీద కానీ, బీఎస్పీ వాళ్ళ మీద కానీ చేసినప్పుడు ఎన్నడూ స్పందించాలి కేటీఆర్. ఈవెన్ నేరళ్లలో థర్డ్ డిగ్రీ చేయించింది కూడా ఈయననే అంటారు, ఎస్పీ విశ్వజిత్, ఎస్ఐ రవీందర్. ఇప్పుడు కేటీఆర్కు మాట్లాడుతున్న ఈ ఛానళ్ళు కానీ కేటీఆర్ కానీ ఎక్కడ స్పందించలేడు. మరి ఎట్లా చూడవచ్చు ఇది? అంటే ఇది మానవతావాదం అనుకోవచ్చా, లేకపోతే ఇది స్టాండ్ ఏమనుకో అన్న? ఇది మానవత్వం కాదు కానీ పార్టీవాదమే మొత్తం. వాళ్ళ పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఇంకా దాడులు కాంగ్రెస్ ఆయనలో బాగా దాడులు చెప్పాలి. వాస్తవానికి ఆ శంకర్పై దాడి కేసీఆర్కి నిజంగా లోపల మస్తు అనిపిస్తుంది. అరే హ్యాపీ, చాలా హ్యాపీ నాడు. అరే వీని దాని ఒక సబ్జెక్ట్ వచ్చింది. ఇప్పుడు కవిత అరెస్ట్ అవుతుంది, హరీష్ రావు స్కాములు బయటపడుతున్నాయి, కాళేశ్వరం మేడిగా అన్ని బయటపడుతున్నాయి. ఈ తరంలో దాడి జరిగింది అనుకోండి, ఇప్పుడు జనాలందరూ దేన్ని చూస్తారు? దాడిని చూస్తారు. అదంతా మట్టి కడకపోతుంది. కేసీఆర్కి కేటీఆర్కి ఆ బాలక సుమన్ పిచ్చోడు, ఆ నిజంగా బాలక సుమన్ అన్నాడు, బానిస సుమన్ అంట. బానిస సుమన్ ఏం జాతికి ఉద్ధరించిన అన్న? ఆయన ఏం ఉద్ధరించిన జాతికి చెప్పండి? బాల్క సుమను ఉస్మానియా విద్యార్థి, జీవితంలో ఉస్మానియాలో చదివిన విద్యార్థి ఎప్పుడన్నా ఉస్మానియాలో తను పరిపాలన 10 సంవత్సరాలు అన్నమన్న తిన్నాడా? తినలే. సురేష్ యాదవ్ అని ఉండే మనోడు, ఆయనను కొట్టించిండు. పక్కన చెన్నూరు మంచిగా ఉంటాం మేము, పక్కన చెన్నూరులో తెలుసు బాలకోసం చేసిన దాడులు. దాడులు చేయలేదా? చేసిండు. మళ్ళీ దొంగనే దొంగ అన్నట్టు అదే వీళ్ళు వెళ్ళి పరామర్శ. ఇదంతా డ్రామా, పబ్లిక్ మొత్తం గమనిస్తానని నేను చెప్తున్నాను. అదే కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, సుమన్ వింటే ఇలా మాటలు హరీష్ రావు పతివ్రత మాటలే అనిపిస్తుంది. అవును, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు చక్రధర్ గౌడ్ అని ఉంటాడు పాప, సిద్దిపేట. ఆయన 100 మంది కౌలు రైతులకు ఒక్కొక్క 1,00,000 చొప్పున ఒకటేసారి 100 మంది కంటే ₹1 కోటి ఇచ్చిండు. పేరు మొత్తం టామ్ అవుతుంది. ఆయన రేప్ కేసు పెట్టి జైలుకు పంపిండు. ఎవరు? హరీష్ రావు. తర్వాత ఏదో చీటింగ్ కేసు పెట్టిండు, తర్వాత కిడ్నాప్ కేసు పెట్టిండు. మళ్ళీ హరీష్ రావు వచ్చి పలానా శంకర్ మీద అయిందని ఖండిస్తున్నాడు. ఇది పోలీసులు అన్యాయం చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. కేటీఆర్ కూడా నేరేళ్లలో ఇసుక అక్రమంగా రవాణా చేసిన అరెస్ట్ చేయలే, అడ్డుకున్న దళితులను కానీ బీసీలను కానీ థర్డ్ డిగ్రీ ఇప్పించి వాళ్ళ మీదనే కేసులు పెట్టాడు. సుమన్ అంతే, జగదీశ్వర్ రెడ్డి అంతే. వీళ్ళది అంతే అన్న. ఊహ ఎట్లా అంటే రోహిత్ వేముల చనిపోయిన ఇష్యూలా, హరీష్ రావుకి అగ్గిపేట దొరకదు. ఇవన్నీ వాళ్ళు చనిపోతే వీళ్ళకి ప్లేస్ పాయింట్. ఎట్లా అంటే జై జై అంటారు, జై రోహిత్ వేముల అని చెప్పేసి అట్లా చెప్తే ప్రజలు విని వాళ్ళే చనిపోయేలాగా చేసిండు. ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ని చచ్చిపోయేది వదిలిపెట్టరు నాకు తెలిసి. నాకు ఇంకో డౌట్ కూడా వస్తుంది. జై శంకర్ అంటారు బరాబర్ కాదు, ఇంకో డౌట్ శంకర్ అమరే అంటారు. ఉద్యమంటారు చాలా మంది ఇట్లా కసిగా ఉండేటోళ్ళను, అంటే అది అవునో కాదో మనకు తెలియదు. కానీ వీళ్ళే కొందరికి పెట్రోల్ పోసి అగ్గిపెట్ట ముట్టించిరని వీళ్ళే పురికొల్పిల్లన్న. అసలు వీళ్ళు ఉద్యమంలో కూర్చొని ఉన్నారు అంతే. ఉద్యమంలో ఉన్నారు కానీ వీళ్ళు ఎక్కడ లేవు. మన ప్రజలు ఉండే అన్న, ఎండల్లో నిలబడింది ప్రజలు, దీక్షలు చేసింది ప్రజలు, వంట వార్పులు చేసింది ప్రజలు, రాష్ట్ర రోగాలు దిగ్బంధించింది ప్రజలు. వీళ్ళేమో వీళ్ళు రెచ్చగొట్టిన అంతే. వసూలు చేసి పార్టీ కోసం రెచ్చగొట్టిను. ఇప్పుడు పార్టీ కోసం అప్పుడు రెచ్చగొట్టిన కాబట్టి ఇప్పుడు రాగానే విమానాలు కొనడం, మొత్తం ఫామ్ హౌస్లు కట్టుకోవడం. ఎంత పెద్ద ఇల్లు ఫామ్ హౌస్. ఇక దీన్ని బట్టి ఏమన్నా వీళ్ళు ఇప్పటికీ రెచ్చగొడతారు. ఓడిపోయినామని కొంచెం కూడా వీళ్ళకి సిగ్గులేదు. అరే మేము ఓడిపోయినాం, మరి ఇప్పుడు మన ఓట్లు పడతలేవని కొంచెం లేదు. ఇంకా పార్టీ పేరు మార్చి మొత్తం దేశంలో చూస్తే సోలాపూర్లో 600 కార్లు పెట్టి మా డబ్బులతోనే వెళ్ళింది. అక్కడ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఆయన పప్పులు ఉడకలే, మహారాష్ట్రలో పప్పులు ఉడకలే, ఢిల్లీలో పెద్ద ఆఫీస్ ఓపెన్ చేసింది ఆ మా డబ్బులతోనే. కోకాపేటలో 5 లక్షలకే భూమి కొన్నాడు, 500 కోట్ల భూమి. ఎంత దుర్మార్గ పాలన చెప్పింది, ఎంత వేస్ట్ చెప్పండి కేసీఆర్. ఇంకా కేసీఆర్కి స్పందించుకుంటూ అరే కేసీఆర్ ఇక దేవుడు రవని అని చెప్పి కొందరు ఉంటారు. ఇక ఏమనాలి చెప్పి, ఏ చెప్పుతో కొట్టాలని. రైట్. ఈ బుక్స్లో ఇంకేం రాసినావు నీకు ఇష్టమైన ఏమన్నా అన్న? ఈ బుక్లో చాలా ఉన్నాయి అన్న. ఏముంటుందంటే ఇక ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్పాను అన్న, ఇది ఉంటుంది చూడన్న. ఫస్ట్లో ఉంటుంది, ఓటు వేశాను ఇంటికి వచ్చాను తీరా చూశాను. ఒక ఓటర్ ఎట్లుంటారు రాశా, ఓటు వేశాను ఇంటికి వచ్చాను తీరా చూశాను, ముక్క లేదు సుక్క లేదు. ఇక మొదలెట్టాను నా ప్రశ్నలు, ఇక మొదలెట్టాను నా సంభాషణలు, కోల్పోయాను నా చదువును, కోల్పోయాను నా హక్కును, ఎవరికి చెప్పను, ఏమని చెప్పను, ఎందుకు చెప్పను, ఎలా చెప్పను, ఎవరిని అడగను, ఎందుకు అడగను, ఎలా అడగను, కోల్పోయాను అన్నీ కోల్పోయాను. కోల్పోయాక బాధపడితే ఏముంటుందిలే, కేవలం బానిస బతుకులు తప్ప. ఓటు వేసే ప్రజలు మారినంత వరకు ఈ బతుకులు మారవు ఎప్పుడు కూడా. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మా మూర్ఖులు ప్రజలు ఎట్లున్నా అంటే అంబేద్కర్ గారి విగ్రహానికి జయంతిలప్పుడు వర్ధంతిలప్పుడు జెండాలు వేస్తాను, ఛత్రపతి శివాజీ జెండాలు దండాలు వేస్తాను, పూలే మహారాజ్కు సాగు పెరియార్కి దండాలు వేసి వెళ్తాను. కానీ వాళ్ళ ఆశయాలు ఏంటంటే ఎవ్వరు తెలియట్లేదు. ఆశయాలు మాత్రం ఎవరు తెలియట్లేదు. బండలతో విగ్రహం ధ్వంసం చేసినామని రాష్ట్రోగాలు చేస్తారు తప్ప అరే ఆశయాన్ని ఓటుతో అమ్ముకుంటామని సిగ్గు లేకుండా ఆడుతున్నాయి మనం. అంటే ఎంత దరిద్రం ఉంది. ఓటు అమ్ముకునే ప్రజలు మారద్దా? మారాలి కదా. ఇలాంటి వాళ్ళ చట్టసభలు ఉండాల్సింది.
అందుకే నేను ప్రశ్నిస్తున్నా. ఇది అసలు డెమోక్రసీయా లేదంటే ఫ్యామిలీ క్రసీయా? నో డెమోక్రసీ ఫ్యామిలీ రాజరికం ఉంది, ఫ్యామిలీ లాగే అంటే మొత్తం ఫ్యామిలీ కదా, ఇదో పార్టీయా? కాదు పార్టీగా ఫ్యామిలీ పార్టీ, రీజనల్ పార్టీ కాదు. ఇప్పుడు వీళ్ళు జై తెలంగాణ అంటారు కానీ మనసులో జై కల్వకుంట్లానే ఉంటుంది. జై కల్వకుంట్ల ఉంటుంది. మొత్తం భారత రాజ్యాంగం వర్ది అంటారు కానీ వీళ్ళకు రాజ్యాంగం ఉంది సార్, కల్వకుంట్ల రాజ్యాంగం. వాళ్ళ రాజ్యాంగంలో ఎన్ని పేరు ఉన్నాయి మొత్తం తెలుసు. వాళ్ళ ఇంటికాడ ఒక బుక్ ఉంటుంది కల్వకుంట్ల రాజ్యాంగం. తెరిస్తే ఏమున్నది కల్వకుంట్ల రాజ్యాంగంలో? ఎవరిని దోచుకోవాలి, ఎన్ని స్కామ్లు ఉన్నాయి, అక్కడ భూమి ఎంత ఉన్నది, అక్కడ ఇసుక ఎంత ఎన్ని లారీలు వెళ్తుంది, ఎంత కమిషన్ ఉండాలి, ఎన్ని స్కీములు తేవాలి. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఏ పథకం అన్నా చూసుకోండి, ఏ స్కీమ్ అన్నా చూసుకోండి, స్కీమ్ వెనుక అన్ని స్కాములే. కేసీఆర్ పథకంలో బాగా నచ్చింది ఇక ఏమని ఉన్నట్టే కొంచెం కళ్యాణ లక్ష్మి అంటారు కానీ కేసీఆర్ గిట్టు కళ్యాణ లక్ష్మికి ఇది ఒకటి ఉన్నది తప్ప ఇక అంతకు ఏం లేదన్న. రైతు వేదికలు, స్కీములు, స్కాములే. పల్లె ప్రకృతి కొండల్లో ఎవరైనా కడతారా? చాలా కొండల్లో పల్లె ప్రకృతి వనాలు కట్టిండు, కొండల్లో వెళ్ళి కట్టిండు, అడవుల్లో కట్టిండు. ఇంకోటి అవి ఎవరి భూములు మరి? మళ్ళీ దళితులు. అరే అణగారిన వర్గాల భూమి, దళితులు పక్కన పెడితే గిరిజనుల భూములు వాళ్ళే కబ్జా చేస్తారు. దాంట్లోకి వెళ్ళి మళ్ళీ కమిషన్లు, పల్లె ప్రకృతి వనాల స్కాములే, రైతు వేదికల స్కాములే, ఇంకా మిషన్ భద్రత స్కాములే, మిషన్ కాకతీయ స్కాములే. ఏమనంటే మొక్కలు నాటడం అని చెప్తారు. మొన్న మీరు కూడా మాట్లాడు టీవీలో గొర్రెల స్కామ్ అని 4 దొంగలు దొరికిన 2 కోట్ల స్కాములతో. మరి అది ఏమైంది? 2 కోట్ల స్కామ్ ఎవరు? వీళ్ళ అకౌంట్లో వెళ్ళలేదా? పేపర్ లీకేజ్ స్కాములే. అంటే నీళ్లు ఇవ్వలే, మాకు నిధులు ఇవ్వలే, నియామకాలు ఇవ్వలే, ఇవన్నీ ఏమి ఇవ్వని తెలుసు. మరి తెలిసి కూడా మనం వీళ్ళని ఓటేస్తాను. మనకు బుద్ధి అంటే పార్టీ ఓడిపోయినా వీళ్ళకి బుద్ధి వస్తలేదని నేను అంటాను. బుద్ధి వస్తలేదు. వీళ్ళని ఏం చేస్తే సెట్ అవుతారు? ఇప్పుడు అదే అవినీతి అధికారులు దాదాపు కొనసాగు. నేను ఒకటే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, ఏ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే అరెస్ట్ చేస్తామని చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తున్నా, దయచేసి ప్లీజ్ మీరు ఎన్ని 6 గ్యారెంటీ అమలు చేసినా కానీ ఒక్క 4 గ్యారెంటీ ఉన్నాయి. ఈ నలుగురు 4 గ్యారెంటీ అనుకోండి, ఈ 4గురిని బుజ్జేళ్ళు పడేయండి. అసలు 6 గ్యారెంటీ అవసరమే లేదు. అంతే, దేశం మస్తు మారుతుంది, రాష్ట్రమే మారుతుంది. వీళ్ళ 4గురిని జైల్లో వేయండి. రేవంత్ రెడ్డికి పాలాభిషేకంగా రక్తాభిషేకం చేస్తారు ప్రజలు. ఈ 4గురిని జైల్లో వేస్తే జైలు లేకుండా గయ్యే మాటలు. మళ్ళీ మొన్న రేవంత్ రెడ్డి గారు సీఎం కాకుండా ఇంద్రవెల్లి సభలో వెళ్ళిండు, కేసీఆర్ని జైలు ఎత్తామని చెప్పిండు. మళ్ళీ మొన్న వెళ్ళి అదే మాట చెప్పిండు. ఎత్తాలా? వేస్తలేరు. అంటే వీళ్ళు ఎత్తలేరు అంటే ఏమవుతుంది మరి? వీళ్ళు ఒకటేనా నాకు అనిపిస్తుంది. అంతేనా? మరి వీళ్ళు ఒకటే మరి బరాబర్. ఒక్క గుంటె జాగా కూడా వెనకకి తీసుకురాలే, నయం భూములు తీసుకురాలే. తర్వాత ధరణి కింద లాక్కున్న భూములు వెనక్కి తీసుకురాలి. అదేదో పాని ఏదో నంబర్ తీసేసారు కదా, కౌలు రైతులకు సంబంధించి. లేదంటే ఇంతకుముందు చాలా రోజుల నుంచి చేసుకునే వాళ్ళ పట్టాదారు భూములు కానీ పట్టాదారు కాలం కూడా తీసుకురాకపోవడం వల్ల రైతు బంధు వేసినప్పుడు జమాన్ల నుంచి దున్నుకుంటున్న పేదవాళ్ళ భూములన్నీ కూడా మళ్ళీ దొరలకు పోయినాయి కదా, బరాబర్. ఆ భూములు కూడా ఏం పంచలే. మరి ఇదంతా మళ్ళీ మ్యాచ్ డౌట్ వస్తుంది, మ్యాచ్ ఫిక్సింగ్ అనుకోవచ్చా? ఒక పాలిటిక్స్ రచయితగా నీకేమనిపిస్తుంది 70-80 రోజుల ఈ పరిపాలన చూస్తుంటే? అన్న ఇప్పుడు ప్రజల కోరిక ప్రజలు ఎలా అనుకుంటారంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ప్రజలు అనుకుంటారు అన్న. ఎందుకంటే వీడు పోవాలని కోరిక బలంగా ఉండే. అంతే. బీజేపీ అంత బలంగా లేదు. ఎందుకు బలంగా లేదంటే బండి సంజయ్ని కింద తీసేయడం వల్ల బీజేపీ కొంచెం తగ్గింది. అరే మేము మా బండి సంజయ్ని కొంచెం బాగా పొగిడినాం, బాగా మంచి వ్యక్తి, ఆయన్ని అధ్యక్ష పదవి తీసేసి. కవిత లిక్కర్ స్కామ్ అరెస్ట్ చేయకపోవడం వల్ల బీజేపీ కింద పడిపోవడము, ఇక ఈమెను అరెస్ట్ చేయకపోవడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటి అనేది. అప్పుడే ఇంకా పేపర్ లీకేజ్ జరగడం ఇవన్నీ ఇక మాకు ఎవరు దిక్కు లేదు. మాకు కాంగ్రెస్ కనిపిస్తుంది బాయ్, కాంగ్రెస్ కోటేషన్లు ఇవి ఒక ఎత్తు అయితే. సెకండ్ స్టెప్ అంటే ఈ 6 గ్యారెంటీలు కనిపించినాయి. ఇవి అన్ని చూసి ప్రైవేట్ ఓటేషన్లు. కానీ ప్రజలకు కావాల్సింది 6 గ్యారెంటీలో ఇవి కాదు. కానీ వీళ్ళు చేసిన స్కామ్ 5 లక్షల కోట్లు, ఎన్నో అప్పు, 8 లక్షల కోట్లు అప్పు చేసింది వీళ్ళు. ఈ అప్పును ఎవరు తీర్చాలి? రేవంత్ రెడ్డి తీరుతాడా? బండి సంజయ్ తీరుతాడా? మోడీ తీరుతాడా? మనమే కదా. ఒక మైపాల్ యాదవ్ తీయాలి, నేను తీయాలి, మన డబ్బులు తీయాలి. మన డబ్బులు కాదు ఇప్పుడు మేము కట్టాం బాయ్ బరాబర్. రేవంత్ రెడ్డి కట్టుకోవాలి. మరి ఈయన కేసీఆర్ ఇలా ఫ్యామిలీ ఇప్పుడు 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు వీళ్ళని కట్టిపించాలి, లేకుంటే రేవంత్ రెడ్డిని కట్టాలి. అంతే, అధికారం ఉన్నాడు కాబట్టి. మేము ఎందుకు కట్టాలి? మేము కట్టాం. మాకేం ధరలు పెంచుడు అవసరం లేదు. వీళ్ళే కట్టుకోని. ఏమంటున్నాడంటే మొన్న నల్గొండ సభకి వెళ్ళి కేసీఆర్ నాకు కట్టే కాలే వరకు నీళ్ళ దోపిడి కానియ్యా, తెలంగాణకు అన్యాయం చేయనియ్యా అంటూ నిజంగా కట్టే కాలే వరకు ప్రజల కోసమే అన్నాడా, డైలాగ్ వాళ్ళ ఫ్యామిలీ కోసం అన్నాడు? నీకేమనిపించింది? అన్న ఇది ముమ్మాటి వాళ్ళ ఫ్యామిలీ కోసమే. కట్టే గాలి వరకు వాళ్ళ ఫ్యామిలీకి ఏం కానియ్యా, ఆ పార్టీలకు ఏం కానియ్యా. నిజంగా కృష్ణా జలాలు ఆంధ్రకి ఎప్పుడో తరలించి ఈయన కానితే అది ఈయన కట్టే కాలకన్నా నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం అనేది కట్టకపోతుండే. కాళేశ్వరం అనేది కట్టింది దేనికోసం? ప్రజల కొరకు, పేద రైతులకు భూములకు నీళ్ళు అందించడం కాదు.
ఎందుకంటే అది కమిషన్ల కోసం. ఇప్పుడు ప్రాణాలు చేవేళ్ళ తుమ్మిడిహేడు దగ్గర కట్టిండ్రు అన్న, అది స్టార్ట్ చేసిండ్రు. కానీ అది వీరు మొదలు పెడితే దాంట్లో కమిషన్లు ₹1 అది కేసీఆర్ సగం అయిపోయింది. ఏముండదు, పైపులు ఎట్లుంటుంది, ఏం కమిషన్ రావు. కానీ దానివల్ల ఇప్పుడు ప్రాణహిత చేవల్ల కాకుండా వీళ్ళు కాళేశ్వరం కట్టడం వల్ల ఆదిలాబాద్ చాలా అన్యాయం జరిగింది కదా. చాలా జరిగింది. అసలు నీళ్ళే బాసర నుంచి వస్తాయి. ఆదిలాబాద్ నీళ్ళే అనుకోవచ్చు, గోదావరి నీళ్ళు మా దగ్గర ఉండి, మా ఊరు దగ్గర ఉండి వస్తాయి. మీ దగ్గర నుంచి ఇట్లా పోతుంటాయి. అవును. ఇప్పుడు అక్కడ ఆదిలాబాద్ బాసర నుంచి పోచంపాడు నుంచి నీళ్లు రాకుండా 2 లక్షల ఎకరాలకు 2 లక్షల ఎకరాలని ఈ కల్వకుంట్ల కుటుంబం మొత్తం ముంచేసింది. 3 పంటలు అయితే ఆదిలాబాద్కు గిట్టుబాటు ధర వచ్చింది ప్రతి పంటకి. 3 పంటలు పండించడు. ఇప్పుడు ఆదిలాబాద్ వెళ్ళి వేసవి కాలంలో చూడండి, ఎక్కడ 3 పంటలు పండించారు. ఎందుకు పండించారు? ఈ ఘనత చేసినాడు. ప్రాణహిత చేవల్ల అంటే మీకు ఆదిలాబాద్ సస్యామలే అది అయ్యేది. కానీ మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలను దుర్మారులే, గొప్ప గొప్ప ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. ఎవరు? బలకా సుమన్, ఆయన కూడా పేరు కాసిన ఎమ్మెల్యే. నడిపేట దివాకర్, ఆయన కూడా. కోనేరు కోనప్ప కూడా, అత్రం సక్కు కూడా, వీళ్ళందరూ పేరు కాసిన ఎమ్మెల్యే. అల్లుళ్ళు ఇందాక మంత్రులు కదా, అందరు గొప్ప గొప్ప వాళ్ళు మారు ఉన్నాయి. వీళ్ళందరూ వీళ్ళ కమిషన్ల కోసం ప్రాణహిత చేవేళ్ళని బొందబెట్టిండ్రు. కాళేశ్వరం కమిషన్లు తీసుకున్నారు. నోరు మూసుకున్నాడు వాళ్ళు. ప్రాణహిత చేవల్ల లేకపోవడం వల్ల అసలు ఆదిలాబాద్కే ఇట్లా పక్కకి వెళ్ళిపోతున్న గోదావరి ఆదిలాబాద్కి రాకుండా పోయింది. కానీ మా అల్లన్న సాగర్ సంథింగ్ ఈయన చేసి ఎర్రవల్లి ఫామ్ హౌస్లోకి తీసుకుపోయింది గోదావరి నీళ్ళు. కానీ అవును, పక్కకున్న సిర్పూర్ కాగజ్ నగర్ కానీ ఆసిఫాబాద్కి కానీ ఇంద్రవల్లికి కానీ ఆదిలాబాద్ కానీ ఇచ్చినట్టు నాకైతే అనిపించలేదు. అది ఒక కాళేశ్వరం అనేది కూడా ఒక పేరు కోసం కట్టిందన్న, ఏదో కేసీఆర్ కట్టిండి పెద్ద ప్రాజెక్ట్ అని తెలవడం కోసం తప్ప. నువ్వు చూసినా మేడిగడ్డ, అన్నారం, కాళేశ్వరం? అన్న నేను దగ్గర నుండి చూడలేక కొంచెం దూరం నుండి చూద్దాం, పోనీలే మమ్మల్ని. ఎందుకంటే మేము దాని గురించి విశ్లేషించిన, చూసిన, చదివిన. కొంతమంది మేధావులు మంచిది అంటారు కదా, మరి వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి బుద్ధి లేదన్న. ఎందుకు మంచిగా అంటే ప్రకాష్ అంటాడు అద్భుతమైన కట్టడం అంటాడు. ఎట్లా కనిపించడానికి మంచిగా ఉండదు అన్నది, అదే అద్భుతమైన కట్టడం అని చెప్పేది కూడా. టూరిస్ట్ ప్లేస్ చాలా మంది వెళ్తాను. మా జిల్లాకు వెళ్తారు చూడడానికి. పెద్దపల్లి ఇది సిరివంచ బార్డర్ ఆఫ్ సిరివంచ నుండి వెళ్తారు, చెన్నూరు నుండి వెళ్తారు చూడడానికి. ఎందుకు కట్టడం ఎట్లా చూడడానికి వెళ్తారు తప్ప అద్భుతమైన కట్టడం అంటే ఎప్పుడు ప్రజలందరికీ నీళ్లు వెళ్ళినప్పుడు, ప్రజలకు 3 పంటలు పండినప్పుడు, ఆ పండిన పంటలకు కేసీఆర్ గారి హాయంలో గిట్టుబాటు ధర ఇచ్చినప్పుడు కాళేశ్వరం అద్భుతమైన పంట. కాళేశ్వరం అనేది మంచి పర్యటన చెప్పాలి. దేనికి పరిమితం అని చెప్పండి? 1,00,000 కోట్లు పెట్టిండు. ఇంకా దానికి కరెంటు బిల్లే 12 లక్షలు వస్తాయి. ఏం చెప్పాలి? అద్భుతమైన దానికి అంత వస్తాయా? రాదు కదా. ఇంకా ఫైనల్ గా ఏం చెప్తావు సూరన్న? మరి అన్న ఫైనల్ గా ఒకటే అన్న, కేసీఆర్ అన్న నా ఛానల్, ఇది నా ఛానల్ అన్న, అన్ని పాటలు ప్రశ్నిస్తాను. సుమన్ టీవీ అనుకుంటారు చాలా మంది, సూరన్న టీవీ అని పెడితే కలర్ బ్యాక్గ్రౌండ్ అన్న. సుమన్ టీవీకి ఇది ఉండదు అన్న, న్యూస్ అనేది ఉండదు లోపల. న్యూస్ ఉండదు బ్యాక్గ్రౌండ్ రెడ్ అన్న, నాదో విప్లవం. ఇక సుమన్ టీవీ వాడు పెట్టి నేను పెట్టలే, నేను కాపీ చేయలేదు. జస్ట్ అట్లా అనుకుంటారు జనాలు ఎట్లా అనుకున్నాను, నా సంబంధం లేదు. నువ్వు డూప్లికేట్ చేసినావు అనుకోవట్లే, ఇది మన సుమన్ టీవీ అనుకుంటా. నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు, జస్ట్ అట్లా అనుకుంటారు. అనుకోని జనాలు కానీ వాస్తవం అనుకుంటారు కావచ్చు. కానీ నేను అనుకున్నాను నా సూరన్న టీవీ అని. టుడేస్ పోల్ట్రీస్ అనేది కొంచెం పెద్ద పేరు మార్చినావు. టుడేస్ పోల్ట్రీ పెద్ద ఉందన్న, అందుకని సూరన్న టీవీ ఇచ్చట అన్ని పాటలను ప్రశ్నిస్తాను నేను. మళ్ళీ నీ పేరు సూరన్న కూడా కాదు, సురేష్ దుప్తా. కానీ ప్రజలందరూ నన్ను పిలిచే పేరు అంటే మరి ఇదేమన్నా మీరు మహారాష్ట్ర నుంచి వచ్చారు? మహారాష్ట్ర అట్లని కానీ మా మదర్ టంగ్ మరాఠీ, అందులో తెలుగు అంత స్పష్టంగా రాకపోవచ్చు నాకు, నేను కొంచెం తడబడతా. కానీ ఇంకా మరాఠీ కావడం వల్ల ఇక అందరూ సురేష్ దుప్తా అని గుప్తా అని ఇక కొంచెం ఎందుకు రవి అని చెప్పేసి ఇక అందరు కూడా సూరన్న అని పెట్టి పిలవడం వల్ల ఇక మా ఇంట్లో మా బంధువులు మిత్రులు అందరూ సూరన్న పిలుస్తారు. నేను ప్రశ్నిస్తుంటా, మా భార్య కూడా నాకు సపోర్ట్ చేస్తుంది. కుటుంబాలు ఇబ్బందులు ఉన్నా కొంచెం కలిసిమెలిసి వెళ్తుంటాం. ఆయనకు కేసులు అయినాయి, ఇప్పటికి 13 కేసులు అయినాయి నా మీద. 13 కేసులు అయినాయి. అందరు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం దొంగలు పెట్టిన కేసులు, అందరు పోలీసు వాళ్ళు వాళ్ళ వైపే, అందరు వాళ్ళ పెట్టుకుని ఒత్తిడి చేసి కేసులు పెట్టిండ్రు. మా అన్నయ్య చనిపోతానే స్టేజ్కి తీసుకొచ్చిండ్రు వాళ్ళు. మా కుటుంబీకులు ఫ్యాన్ ఊరేసుకొని చనిపోతామనే స్టేజ్కి తీసుకొచ్చింది బీఆర్ఎస్ దొంగలు. కేటీఆర్ దగ్గర నుండి సూరన్న కిడ్నాప్ చేయాలని కేటీఆర్ దగ్గర ఉండాలి. వాడు వచ్చి ఒక జర్నలిస్టును కొట్టడం మేము ఖండిస్తున్నాం. అదే కదా, నన్ను గొంతుకలు అణచివేయడం, మేము ఒక్కరిని కూడా అణచివేయలేదు. మేము అనుకుంటే ఎవరినో ఆయన లేపేసేవాళ్ళం కదా. ఇప్పుడు నా మీద స్వయంగా కేటీఆర్ ఇన్వాల్వ్ అయ్యిండు సూరన్నని కిడ్నాప్ చేయాలంటే. 15 మంది పోలీసులు వచ్చిండు. బెజ్జూర్ అనే వ్యక్తులు, ఇప్పుడు అర్షద్ హుసేన్ అనే వ్యక్తి నన్ను కాపాడిండు. అప్పుడు అర్షద్ హుసేన్ అనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండు, బీఎస్పీ నుండి ఆయన నన్ను కాపాడిండు. లేకపోతే ఆ రోజు నీ పని అయిపో నన్ను చంపేస్తుండే. ఆ రోజు కేటీఆర్ నన్ను కిడ్నాప్ చేసి 10 మంది. పతివ్రత మాటలు చెప్తుంది కేటీఆర్. ఆయన పతివ్రత ఇక ఆయన దేనికి సంబంధించిన వ్యక్తి కాదు. ఏమనంటే ఐటీ ప్రాజెక్టుల గురించి అది మాట్లాడదు తప్ప వాస్తవంగా ప్రజలు పడుతున్న సమస్యల గురించి ఆయన ఎప్పుడు మాట్లాడాను. ఆయనకు తెలియదు అరెస్టులు చేసాడు. ఇక జర్నలిస్ట్ అంటే ఇక ఆయన జర్నలిస్ట్ కాదు శంకర్. ఇక ఆయన దాడి చేసి నేను కూడా బాధ అనిపించింది, నాకు కూడా శంకర్ని కూడా నాకు కూడా ఇబ్బంది అనిపించింది. కానీ ఇక వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తాడుగా, ఇక ఆ మాత్రమే స్పందించాలి ఆయన. అదే దాడు
దాడులు ఎవరైనా చేయకూడదు, అది కాంగ్రెస్ అయినా రేపు బీజేపీ వచ్చినా బీఎస్పీ వచ్చినా అసలు ఫిజికల్ దాడులు అయితే ఖండించాల్సిందే. కానీ ఈ దుర్మార్గుడు సెలెక్టివ్ గా ఖండిస్తుండే అనేది బాగా కేటీఆర్ బాగా అన్న ఎవరు జోకనదగా వీళ్ళు జోకుతారు. ఈవెన్ కేసీఆర్ని వాళ్ళ ఎమ్మెల్యేకు అంత జోకలేమో ఈయనట్లు జోకుతాడు. మరి జర్నలిస్ట్ అని పెట్టుకునే కంటే జర్నలిస్ట్ అన్నది జర్నలిస్టులు ఆయనే కాదు, ఇంకా ఇంకా చాలా మంది మిత్రులు అన్న. అసలు జర్నలిస్ట్ అంటే మీనింగ్ చెప్పు అన్న. జర్నలిస్ట్ అంటే జనాల సమస్యల్ని పరిష్కరించే వ్యక్తులు. వార్త అంటే న్యూస్ ఈజ్ పీపుల్. నా గురువు సతీశ్చంద్ర చెప్పిన మాట, న్యూస్ ఈజ్ పీపుల్. న్యూస్ అనేది ప్రజలకు సంబంధించి ఉండాలి, న్యూస్ అనేది ప్రజలకు సంబంధించి ఉండాలి. కానీ ఇప్పుడు న్యూస్ అనేది ఎట్లున్నదంటే ప్రజలకు సంబంధించి లేదు. నేను అన్న మీరు చెప్పిన నేను చిన్న చదువుతాను, 2 minutes చదువుతాను. నేను దీంట్లో జర్నలిస్ట్ అంటే ఏంటి అనేది ఒకటి రాసి అన్న, ఒక్క 2 minutes లేట్ అయినా ఏం కాదు. ఒక రాజకీయ పార్టీకి అవుట్ రైట్గా ఓటేయమని చెప్తే వాళ్ళని జర్నలిస్టులు అంటారా? అనడన్నా అనడు. ఇప్పుడు ఎట్లుంది అంటే నాయకులు ఏం మాట్లాడినా వార్తలే అన్న, వీళ్ళు జర్నలిస్టులా? జర్నలిస్టులు అన్న. నాయకుడు ఏం మాట్లాడినా వార్తలే, ప్రజలు ఏం మాట్లాడినా కేసులే. నాయకులు చెప్పేది వేదం, ప్రజలు చెప్పింది వాదంగా జర్నలిస్టులు మారారు. నాయకుల ప్రదర్శన ఓట్ల కోసం, ప్రజలపై న్యాయం కోసం. నాడు జర్నలిస్టులు, నేడు జర్నలిస్టులు. నాడు ప్రజల చుట్టూ టీవీ ఛానల్స్, వార్తాపత్రికలు. నేడు నాయకులు చుట్టూ జీవించారు. నాయకుడు ముడ్డిగా, నాయకుడు బాత్రూమ్ వెళ్ళి అది వీడియో వైరల్ అవుతుంది. అవును, సుమన్ టీవీ అదే పని పెట్టుకున్నాడు. నాయకుడు ఏడవ సీఎం అదే వార్త అవుతుంది మొత్తం. ఏం చెప్పాలి చెప్పిగా? లేదు, చాలా ఉన్నాడు. నాయకుడు ఏం చేసినా వార్తనే. నాయకుడు వెంటనే కింద పడ్డానే వార్తనే. పెళ్లి చేసుకున్నా వార్తనే, శోభనం చేసుకున్నా వార్తనే, పిల్లలైనా వార్తనే. నాయకులు ఏం చేసిన వార్తలే. కానీ అందుకే నేను ఏమన్నా, రాజకీయ నాయకుల చేతిలో నేటి జర్నలిస్టులని పిలువబడేవారు కీలుబొమ్మలన్న. కీలుబొమ్మలు. పైకి మాత్రమే జర్నలిజం, కానీ లోపల జర్నలిజం. పైకి మాత్రమే ప్రజాస్వామ్యం, లోపల డబ్బు స్వామ్యం. జర్నలిస్టులు కాదు, వాళ్ళు జర్నలిస్టులు అని నేను ఒక వీడియో కూడా చేశా. ఇగో ఇట్లా మాట్లాడితే కూడా జర్నలిస్టులు నా మీద కేసేసిండు. మమ్మల్ని అంటావని ఏం చెప్పాలి చెప్పి. రైట్. నువ్వు ఫైనల్గా ఇప్పుడు బీఎస్పీ పార్టీ అయితే కాదంటావు? నేను బీఎస్పీ పార్టీ కాదన్నా, నేను ఏ పార్టీ కాదు. బహుజనవాదం గురించి, అంబేద్కరిజం గురించి మాట్లాడుతున్నా. అంబేద్కర్ అనే వ్యక్తి ఒక మహనీయుడు అన్న. ఛత్రపతి శివాజీ మహనీయుడు, అంబేద్కర్ మహనీయుడు. అందరూ నేను మాట్లాడతా. ఛత్రపతి శివాజీ మహారాజ్ అమ్ముడు పోలేదు, అంబేద్కర్ అమ్ముడు పోలేదు. ఒక నేను వీడియో మాట్లాడతాను, దాని ఉన్నది ఇక్కడ మా యూట్యూబ్లో ఉంటుంది. అరే రాజకీయ నాయకులారా, మీరు ప్రమాణం చేసేటప్పుడు రాజ్యాంగం మీద కాదు ప్రమాణం చేయాల్సింది. నేను చెప్పిన రాజ్యాంగం మీద ప్రమాణం చేయాల్సింది కాదు, మీరు పిల్లల మీద ప్రమాణం చేయమని చెప్తాను నేను. నా ఊహ, నా విధానం ఏంటి మీరు అడిగారు, నా విధానం ఇదే అన్న. రాజకీయ నాయకులు ప్రగతి భవన్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు వెళ్ళి ప్రమాణం చేసేటప్పుడు వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేయొద్దు. నేను రాజ్యాంగానికి ఈ విషయంలో వ్యతిరేకమన్నా. వ్యతిరేకం. నాకు రాజ్యాంగం అంటే వాస్తవం ఈ విషయంలో ఇష్టం ఉండదు. రాజ్యాంగం మీద వీళ్ళు ప్రమాణం చేయొద్దు. వీళ్ళకి పుట్టిన పిల్లల్ని పక్కన పెట్టుకొని నెత్తి మీద పెట్టి ఇగో నేను మంచిగా పరిపాలన చేస్తాను ప్రమాణం చేయాలి. ఆ దమ్ము ఉండాలి వాళ్ళకు. ఉంటుందా? ఏ రాజకీయ కేసీఆర్ ప్రమాణం చేస్తాడు వాళ్ళ కూతురు కవిత మీద కేసీఆర్ ప్రమాణం చెప్పాలి నేను మంచిగా పరిపాలిస్తాను. ఏ రాజకీయ నాయకుడు చెప్తాడు చెప్పండి? అందుకే రాజ్యాంగం మీద కాదు ప్రమాణం. రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లల మీద ప్రమాణం చేయమని, ఇది నా విధానం. ఓటు నమ్ముకోవద్దన్న, ఇది నా విధానం. సీటులో చదువుకున్న యువత ఉండాలని నా విధానం. సీటులో ఒక మహిపాల్ యాదవ్ అనే వ్యక్తి కూర్చోాలని నా విధానం. ఒక చాలామంది జర్నలిస్టులు కానీ నిజంగా ఎవరైతే పిలువబడుతున్నారో, సమస్యల కోసం ఎవరైతే కొట్లాడుతున్నారో వారు అసెంబ్లీలో, వాళ్ళు పార్లమెంట్లో వెళ్ళాలని నా విధానం. ఇగో ఇంతకంటే విధానం నాకు గొప్పగా ఏం లేదన్న. ఇగో ఇలాంటి విధానం ఎవరికైనా ఉంటే వాళ్ళతో నేనే ఏకీభవిస్తా. అంతేగాని అర్ధరాత్రి వెళ్ళేసి ఓటుకు నోటిచ్చుడు, నాకు సపోర్ట్ చేయమని చెప్తాను. నేను గాజులేసి ఉన్నా చేతులకి భజనవాదం చెప్పుడు. అట్లా సపోర్ట్ చేస్తామన్నా? బరబ్బర్ చేయండి. ఆడు చేసిన డబ్బులు ఇచ్చి వాడు కొనుక్కుంటారు. రేపు ఆర్ఎస్ ప్రయాణకు డబ్బులు ఇచ్చిన ఆయన సీఎం అయితే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నువ్వు సంచలన ఆరోపణలు చేస్తున్నావు. అంటే వాస్తవం అన్న. డబ్బులు అడుగు, ఆర్ఎస్ ప్రణ్ కుమార్ సార్ని అడుగు. ఫోన్ చేయాలి మరి ఇప్పుడు ఆర్ఎస్ ప్రణ్ కుమార్ సార్కి. ఆయన నేను ఇచ్చిన ఒప్పుకుంటాడా? అరే ఒప్పుకుంటా, చేయాలి మరి. ఆయన ఫోన్ మరి నంబర్ లేదు నా దగ్గర. లేదన్నా, ఆర్ఎస్ ప్రణ్ కుమార్ సార్ డైరెక్ట్ ఇవ్వకపోతే వాళ్ళ అభిమానులకు ఇచ్చి లేదా? వాళ్ళ అభిమానులు పంచి ఉంటారు. పంచాలన్నా. ఇట్లా తయారు చేసిండు ఈ గొర్రెలు. కేసీఆర్ దాన్ని తయారు చేసిండు, బీజేపీలు కొనసాగుతాను, బీఎస్పీ అందరు ఇట్లా చేసిండన్నా. అందుకే ఈ సమాజం అనేది మొత్తం చెత్త లెక్క అయిపోయింది. కావాల్సింది ప్రజలారా మీరు మారండి. ఇక నేను మారినా, నాకు కూడా సిగ్గు వచ్చింది, నేను మారినా, నేను మార్పు చెందిన పుస్తకం రాసేసి ఆ పుస్తకాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి 9,000 బుక్స్ ఫ్రీగా ఇచ్చా. 9,000 ఇచ్చా, ఫ్రీగా ఇచ్చా నేను. చాలా ఖర్చులు అయితే. నా డబ్బులు మొత్తం ప్రజలే ఇస్తారన్నా. నాకేమైనా అవసరం ఉంటే ప్రజలారా నాకు ఇంత అవసరం పంపండి, వాళ్ళు పంపిస్తారు. దాంతో నా కుటుంబం బతుంది అంతే తప్ప ఏ రాజకీయ నాయకుడికో మోచేతి నీళ్ళు దాకును ఆయనకు భజన చేస్తే ఆ రకం నేను కాదన్నా. భజన ఎవరికి చేయ, నేను భజన చేయాల్సి వస్తే సమస్యలతోనే భజన చేస్తా.
ఏదైనా పాటలు వస్తాయి నీకు? నా పాటలు కూడా పాడతా. ఏదైనా ఒకటి లైన్ లాస్ట్ ఫైనల్. అంటే నేను రాసిన పాట ఒకటి ఉంది, రిలీజ్ చేసిన. అడుగులు అడుగు వేద్దాం, ప్రజల మాటలు విందాం, అలుపెరుగని పోరాటం అందరూ కలిసి చేద్దాం, పేదల బతుకుల పండుగ నింపేద్దాం, అణగారిన బ్రతుకులు అంతులేని సమస్యలు, రాజకీయ కుట్రలు ప్రశ్నిస్తుంటే అరెస్టులు, పల్లె పల్లెకు ఓటు హక్కును తెలపడమే మన పని, అమ్ముడు పోని సమాజాన్ని నిర్మించడమే మన గురి, అరే భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, బాబాసాహెబ్ బాటలో నడవాలి, ఓటుకు నోటు ఇస్తారు, అభివృద్ధిని మాయం చేస్తారు, అండగా ఉంటానంటారు, వారి బలుపును ప్రదర్శిస్తారు, దొరల పాలనను దొంగ పాలనను బొంద పెట్టడమే పని, అగ్రవర్ణాల ఆధిపత్యమును అణిచివేయడమే గురి. ఇది నేను రాసిన పాట, కమింగ్ రిలీజ్ అవుతుంది. అంటే మొత్తం వీళ్ళు ఉండద్దన్న, వీళ్ళు అసలు ఉండద్దు. కానీ పాట అద్భుతంగా ఉంది. నువ్వు మా పుస్తక రచయిత, పాటల రచయిత కూడా. నా పుస్తక రచయిత నేను నాలుగు కోనే ఉన్నాను. నేను సమాజంలో అపరిచితులు లెక్క, భారతీయుల లెక్కల నేను సమాజంలో వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు నేను రచయిత లెక్క మారిపోతా. నాకు ఏమైనా సమస్యలు కనిపిస్తున్నప్పుడు ఎవరన్నా కోపం వస్తే జర్నలిస్ట్లకి మారిపోతా. ఎవరైనా పాటలు పాడితే ఖమ్మంలో కోయిని వెంకన్న అని చెప్తారు, ట్రైన్లో పిచ్చోళ్ళకి పాటలు పాడినాం మేము. నేను పాటల ప్రేమికుడిగా మారిపోతా. అన్ని కోణాలు నాలో ఉన్నాయి, అంత తప్ప భజన అనే కోణాలు నాలో లేదు. సరే, ఇప్పుడు నువ్వు అగ్రవర్ణాల కోసం, పెత్తందారుల కోసం, దోపిడీదారులను తొక్కాలి, బహుజనవాదము లేదా అంబేద్కర్ వాదము తీసుకురావాలి, అంబేద్కర్ ఆశయాలు సాధించాలని అంబేద్కర్ పేరు చెప్పుకునే చాలామంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. అవును. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, అవును, డిఎస్పి నుంచి విశారదన్ కావచ్చు, అవును, రెంజర్ల రాజేష్ కావచ్చు, మన కదిరే కృష్ణన్న కావచ్చు, ఇంకా జీలకర్ర సీనన్న కావచ్చు, మందకృష్ణన్న కావచ్చు, అంటే ఇంకా మార్ కృష్ణన్న కావచ్చు. ఏంది మరి వీళ్ళందరూ ఒక్క దగ్గరికి రారు. మరి నువ్వేమో అగ్రవర్ణాల మీద చేయాలంటే వీళ్ళంతా రాని ఎట్లయితుంది అంటున్నా. అసలు ఎందుకు వీళ్ళు అవ్వట్లేదు? మీరు గమనించింది ఏంది? మీకు చాలా పరిచయాలు ఉంటాయి, దాదాపు అందరితో కూడా వాళ్ళ ఫాలోవర్స్తోనో వాళ్ళతో మాట్లాడాను అన్న. ఈ రాజకీయాల్లో ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది. నేను సీఎం కావాలని కోరిక ఒకరికి ఉంటుంది. విశారదన్ మహారాజు ఆర్ఎస్పీ ఎందుకు కావాలంటే, ఎగ్జాంపుల్ విశారదన్ మహారాజ్ అనే వ్యక్తి ఆర్ఎస్పీకి సపోర్ట్ చేసినట్టు ఎవరు సీఎం అవుతారు? ఆర్ఎస్పీనే సీఎం అవుతాడు, విశారదన్ సీఎం కాడు. ఇప్పుడు ఆయనకి వెళ్ళి సపోర్ట్, ఆయన సీఎం ఈయన కాదు అంటే ఇక్కడ ఎవరి స్వార్థం వాళ్ళకు. 2.5 సంవత్సరాలు ఉండొచ్చు కదా. వీళ్ళు అట్లా చేయరన్న, వీళ్ళకి రాదు. రాజ్యాధికారం రావాలి కదా. ఇప్పుడు ఇద్దరు వాస్తవాలు కూడా బాగా గమనించండి, రాజ్యాధికారం రావాలని వాళ్ళకు కూడా లేదు. వాళ్ళు చెప్తారు అంతే, రాజ్యాధికారం రావాలని చెప్తారు తప్ప రాజ్యాధికారం నిజంగా రావాలంటే కనుక ప్రతిరోజు ఈ సొసైటీలో వందల సమస్యలు పుడుతున్నాయి. నిరుద్యోగం అనేది ఒక సమస్య, పేదరికం అనేది ఒక సమస్య, అవినీతి అనేది ఒక సమస్య, అమ్ముడుపోవడం అనేది ఒక సమస్య, ద్రవ్యోల్బణం అనేది ఒక సమస్య, అవినీతి సొమ్ముతో బిల్డింగ్లు కట్టుకుని అవినీతి రాజ్యం ఇది ఒక సమస్య. ఇన్ని సమస్యలు ఉన్నాయన్న. ఎప్పుడన్నా వీళ్ళు పోరాటం చేస్తాడా? ఏమనంటే టిట్లు చేసుడు తెలుసు అంతే. ఇది రాజ్యాధికారం అంటే ఇట్లా సాగిస్తారా? అసలు ఏంది? సరే, కదిరే కృష్ణ ఉన్నాడు, ఆయన కోర్టుకు పరిమితం అవుతాడు, అడ్వకేట్ ఆయన పనులు ఆయన చేసుకుంటాడు. కంప్లీట్గా స్థిరంగా ఆయన రాజకీయాలు ఎప్పుడు వచ్చిందన్న? త్యాగం ఎప్పుడు చేసినాడు? ఎవరు త్యాగం చేసినన్న? ఈ సమాజంలో ఎవరు త్యాగం చేసిండు? నేను గర్వంగా చెప్తున్నా, త్యాగం నేను చేసిన సొసైటీ కోసం. నా చిన్న వయసులో నాకు 30,000 శాలరీ వస్తున్నప్పుడు అది మానేసి రాజకీయాలు వచ్చిన, పెళ్లి చేసిన చిన్న బాబు నాకు 3 సంవత్సరాలు, అన్నింటిని వదిలిపెట్టేసి కుటుంబానికి 5 రోజుల టైం 25 రోజులు సొసైటీలో తిరుగుతా. నేను త్యాగం చేసిన, ఇది నేను గొప్పగా చెప్పుకుంటున్నాను, దాచిపెట్టి చెప్పుకోను. సరే, ఇప్పుడు మీరు విశారదను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలుస్తలేదు, ఎవ్వరు కలవరు వీళ్ళు. సరే, మరి కదిరే కృష్ణ ఎందుకు కలవట్లేదు? అంటే వీళ్ళిద్దరు, కదిరే కృష్ణ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలవచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కదిరే కృష్ణ కలవచ్చు, వీళ్ళిద్దరు ఎందుకు అన్న? వీళ్ళిద్దరు కూడా అన్న కదిరే కృష్ణ కలవకుండా, కానీ ఈయనకి కదిరే కృష్ణ ఐడియాలజీ వేరు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐడియాలజీ వేరు. ఎట్లా అంటే కదిరే కృష్ణ వెళ్ళి ఏ గుడికో బొమ్మకో అంటే ఇట్లా మొక్కడానికి ఇష్టం ఉండదు, వాస్తవానికి భావం లోపడానికి ఇష్టం ఉండదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అట్లా చేస్తాడు. ఇప్పుడు ఈయన రాజకీయాలు అసలు చేయలేడు, ఇట్లా ఈయన కలవదు అసలే. ఆయన మొత్తం ఆయన స్పీచ్లు ఆయన యూట్యూబ్లో కావచ్చు, ఆయన పెద్ద పెద్ద సభల్లో ఆయన వింటే మొత్తం స్తోత్రాలు, వేదాలు, పురాణాలు చదువుకుంటూ కదిరెక్కిన స్పీచ్ ఇస్తాడు. ప్రవీణ్ కుమార్ అట్లా స్పీచ్ ఇయ్యడు. ఈయన విధానం వేరు, ఆయన విధానం వేరు, కలవవు. ఇట్లా కలవడనే ఆయన రాజీనామా చేసింది బీఎస్పీ. ఆయన ఒక బీఎస్పీలో ఉండే, అదే ఈ సెట్ గా రాజకీయాలు వచ్చాడు. ఇక నేను సెట్ చేస్తా రాజకీయాలు అని చెప్పేసి బీఎస్పీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చాడు. రెంజర్ల రాజేష్ కూడా వాదం అంతే అన్న. ఇప్పుడు గుట్టకు కొండకు మొక్కటోళ్ళ అని ఇలాంటి పాటలు పాడతాను, నేను ఎవరిని మొక్కద్దని చెప్తాను. ఈ ప్రజాస్వామ్య దేశంలో హిందువులకు స్వేచ్ఛ ఉంది, ముస్లింలకు స్వేచ్ఛ ఉంది. మీద కూడా ఒక 2 పాటలు రిలీజ్ చేశారు. అంటే వీళ్ళని కొట్టుకోవడం వల్ల కేసీఆర్ ఆనందపడతాడు, రేవంత్ రెడ్డి ఆనందపడతాడు అన్న. వీళ్ళు కొట్టుకుంటే
రేవంత్ రెడ్డి మీద పాట రాసినట్టు నేను చూడలేదు కానీ ఈవెన్ కేసీఆర్ మీద కూడా అంటే రావచ్చు కానీ ఇంత ఘాటుగా వచ్చినట్టు చెయ్యాలి అంటే వీళ్ళ కొట్టుకుంటే వీళ్ళు ఆనందపడతారు. ఈ భారతదేశంలో కావచ్చు వీళ్ళు ఆనందపడేది ఎక్కడంటే మనం కొట్టుకున్నప్పుడు వీళ్ళు మస్తు ఆనందపడతారు తప్ప ఇక మనమందరం కలిసి ఉద్యమం చేద్దామంటే వీళ్ళకి చెమటలు పుడతాయి. కానీ వీళ్ళు కలిసి ఉద్యమం చేయాలి, వాళ్ళు మంచిగా. మరి వీళ్ళే 4-5 కలవనప్పుడు దీనిలో ఏ నాయకుడైనా ప్రజలను ఎట్లా కలుపుతాడు, వీళ్ళని ఎట్లా అన్న బరాబర్ కలపచ్చు అన్న. ఏంటంటే ఈ రాజకీయాలతో అవసరం లేదన్న. ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఆర్ఎస్ మన విశారదన్ కావచ్చు, రంజల్ రాజ్ కావచ్చు, కదిరి కృష్ణ, జీలకర్ర సీన్ అన్నది ఎట్లా వీళ్ళకి కొంచెం పక్కన పెడతాను. జీలకర్ర సీన్ అయినా కూడా ఐడియా ఉంది కానీ దాన్ని కొంచెం ముందు తీసుకొని విఫలం అవుతాను. ఇది మీరు కూడా చెప్పాల్సిందే. ఎందుకంటే మీరు చెప్పండి అన్న, ఈ 10 సంవత్సరాల్లో జీలకర్ర సీన్ అన్న ఓకే పోరాటం చేసింది, అది పత్రికలకే పరిమితమైంది కానీ ప్రజల సమస్యల్లో ఎదురు వచ్చి పోరాటం చేసిందా? ఎప్పుడైనా చేసిందా? చేయలేదు, విఫలమైంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సిరిపూర్లో వచ్చింది, 3 నెలల ముందు వచ్చి ప్రకటించింది తప్ప 5 సంవత్సరాలు అక్కడ ఉండి పోరాటం చేసినా చేయలేదు. విశారదమ్మ ఇప్పుడు ఎందుకు కనిపిస్తుంది మరి? అప్పుడు చేసిన పాయత్ర ఇప్పుడు ఎందుకు ఎత్తలేదు మరి? అంటే ప్రజల్లో నిరంతరం ఉండే వ్యక్తులు కావాలన్నా వాళ్ళ కోసం ప్రజలు ఎదురు చూస్తాను. అలాంటి వాళ్ళు లేక ఇప్పుడు నాకు రావాలని ఉంది కానీ నా డబ్బు లేదు, నేను ఎట్లా వస్తుందాను? ముందు ఆర్థికంగా డెవలప్ కావాలి అంటే ప్రజలే మమ్మల్ని ఆలోచించాలి. అంబేద్కర్ గారు అంత గొప్పగా హై స్టార్గా 30-40 డిగ్రీలు చేసిందంటే ఆయనకు చాలామంది పేద ప్రజలు కావచ్చు, అప్పుడున్న అగ్రవర్ణ ఆధిపత్యంలో ఉన్న వాళ్ళు ఆయన సపోర్ట్ చేశారు. ఆయన గొప్పగా ఎదిగి రాజ్యాంగం రచించడం ఆయనకు పాత్ర పోషించాడు. ఇప్పుడు అట్లా మనకు సపోర్ట్ చేస్తే మాలాంటి యువకులు బయటకు వస్తారు కన్నా. ఇప్పుడు మీరు కూడా బయటకు రావచ్చు కన్నా. మీరు ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే, నేను ఒక ఎమ్మెల్యే, ఆ కనిపించే అందరూ కూడా ఎమ్మెల్యేలు అయితే ఎందుకు సమాజం మాది? చట్టసభలు ఎందుకు మారాటంలో వస్తే ఎందుకు మారదు? రైట్, నువ్వు ఒక రచయిత కదా, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. అవి అడిగే కంటే ముందు నువ్వు ఉమ్మడి ఆదిలాబాద్లో కానీ ఉమ్మడి ఖమ్మంలో కానీ కొన్ని ఏరియాలలో నాన్ ట్రైబల్స్ ఇష్యూ ఉంది. పాపం వాళ్ళకు ఎటువంటి రైతు బంధు రాదు, వాళ్ళ భూములు పట్టాలు చేయరు, రైతు బీమా రాదు, వాళ్ళు పంట అమ్ముకోవాలన్నా వేరే వాళ్ళ పట్టా తీసుకొచ్చి పెట్టాలి. దానికి పత్తి అమ్మితే 7,000 క్వింటాలు ఉంటే 6,000కు 1,000 రూపాయలు తక్కువ వేసుకుంటారు. ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయి. మార్కెటింగ్ కష్టం ఉంది. ఏంది పంట నష్టపోయినా కానీ పంట వాళ్ళకి ఏదైనా బీమా కూడా రాదు. మరి మీరు ఏమైనా అసలు నిజం చెప్పాలంటే వాళ్ళకు నన్ను కష్టాలు ఎవరికి లేవనొచ్చు. మనకు అన్నీ ఇప్పుడు నాకు చాలా మంది ఫోన్ చేసి 5 మంది ఇంకా వాళ్ళదంటారు. 10-12 సార్లు తీసుకున్న వాళ్ళే ఇంత బాధపడుతున్నారు. ఒక 2 నెలలు లేట్ అయితే ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు. మరి పాపం వాళ్ళకి ఒక్కసారి కూడా రాలేదు కదా. వాళ్ళు నిజంగా చాలా బాగా ముఖ్యంగా మీ వీడియోలు కూడా చూసాయి. కొంచెం మొన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ఏరియాలో వెళ్ళి మీరు చూసి అడిగారు ప్రజల్ని, అవి గమనించాం. వెద్మ వెంకటేశ్వర మీరు కూడా ముఖాముఖి చేశారు. ఆయన రోడ్డు సరిగా లేదు. ఇప్పటికీ నమ్మరో ప్రజాస్వామ్య దేశంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుందంటే కనీసం చిరు దీపం కూడా అసలు వాళ్ళ ఇంట్లో లేని ఇల్లు 20 గ్రామాలు ఉన్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో సిర్పూర్లో ఒక 10 గ్రామాలు ఉన్నాయి, ఖమ్మంలో ఉన్నాయి. ఇవన్నీ ఏజెన్సీ ఏరియాలో చాలా ఉన్నాయి గ్రామాలన్నీ. వాళ్ళకు పథకాలు వెళ్ళట్లేదు. ఇంకోటి కేసీఆర్ గారు గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే నేను గెలిచిన తర్వాతనే పోడు భూములకు పట్టాలు ఇస్తా, ఏజెన్సీ భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పిండు. కానీ అదే పోడు భూములకు ఎవరు అటవీ అధికారులు వెళ్తే ఏం చేసిండు? రైతులనే కొట్టించింది పోలీసులతో. మీ నియోజకవర్గంలో కోనేరు కోనప్ప అటవేధికారులను కొడితే ఎంత ఏడ్చారు? అదే మరి నేను చెప్పేది. ఎంత కొట్టారన్నా, ఎంత ఇబ్బంది. ఒక్క సైనే కదన్నా చేతి చచ్చిపోతాడు కేసీఆర్. ఒక్క సైన్ చేస్తే ఏమైతే ఒక్క సైన్ మనసురాలు ఒక్క నిమిషం గ్రీన్ పెన్ తీసుకొని ఇట్లా పెట్టేసి ఇట్లా పెన్ తీసేసి అరే ఇట్లా సైన్ చేస్తే ఏమైంది అన్న? వాళ్ళ పట్టాలు వస్తుండే కన్నా, వాళ్ళకి పట్టాలు ఇవ్వలే. ఇంకోటి ఏంటంటే ఈ ధరణి వెబ్సైట్ అనేది చేసేస్తే వీళ్ళే ధరణి తీసుకొచ్చి పగలు మొత్తం వీళ్ళు ఆపరేట్ చేస్తారు. ఎవరు? ఎంఆర్ఓలు, ఆర్డీఓలు. రాత్రి మొత్తం కేసీఆర్, కవిత, వాళ్ళ బామర్ది సంతోష్ ఎవరు వాళ్ళు, హరీష్ రావు వీళ్ళందరూ కలిసి ఈ భూమి ఎవరిది వీళ్ళు ఆపరేట్. రాత్రి మొత్తం తాగుడు తినుడు కొన్ని బజ్జీలు పెట్టుడు తిని వీళ్ళు ఆపరేట్ చేస్తారు. కాదు, ఈ బాల్కా సుమన్ గారు కానీ, జగదీశ్వర్ రెడ్డి కానీ, కేటీఆర్ గారు కానీ మీ ఆసిఫాబాద్లో కోనేరు కోనప్ప అనుచరులు ఫారెస్ట్ అధికారులను విచక్షణ రహితంగా కొడితే చేతుల మీద కానీ, మట్టల మీద కానీ, తల మీద కానీ ఆనాడు కూడా స్పందించలేదు. కానీ ఇలా ఎవరి మీదనో సరే ఇది స్పందించొద్దని అని ఉద్దేశం కాదు కానీ అక్కడ గవర్నమెంట్ అధికారుల మీద కొట్టినా స్పందించలే. అదే ఏమనిపించింది నేనేమంటున్నా, వీళ్ళు అప్పని చెప్తున్నా వీళ్ళు ప్రజల నాయకులు కాదు, వీళ్ళు ప్రజల కోసం పుట్టిన నాయకులు కాదు. వీళ్ళు అసలు ప్రజల కొరకు అసలు ఉండదు, అసలు వీళ్ళు బతికి ప్రయోజనం లేదు ఈ సొసైటీలో. ఎందుకంటే వీళ్ళ వల్ల అనేక మంది జీవితాలు మూగబోతున్నాయి, అనేక మంది చనిపోయారు. మీకు ఒక్క విషయం నేను చెప్పాను, స్టోరీ పెద్దదని. ఒక్క బాల్కా సుమన్ వల్ల ఎందరు మంది చనిపోయింది చెప్పు, తెలియదన్న? కేటీఆర్ వాళ్ళ నేరేళ్ల బాధితులు ఎందరు చనిపోయింది తెలియదా?
హరీష్ రావు వల్ల చక్రధరుడు వాళ్ళ ఫ్యామిలీ చాలా మంది సిద్దిపేటలో చాలా మంది ప్రతి ఎమ్మెల్యేకి స్కామ్ ఉంది. వాడు ప్రతి ఒక్క రౌడీ నయం లాగా చేసిరు అందరు. ఇప్పుడు వచ్చి సుమతి శతకాలు వేమన శతకాలు చెప్తే ఏంటంటావు? చెప్పుది అనద్దు కానీ వేస్తే చెప్తుంటే ఎందుకని బతికేంది చెప్పు. ఈ ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళ బతికే అర్హత లేదు. మంతని దగ్గర వామన్ రావు దంపతులు అడ్వకేట్లకు పోలీసులకి నరికిరంటారు బీఆర్ఎస్ వాళ్ళే. అదే మరి ఆ రోజు కూడా వీళ్ళు స్పందించలేరు అబ్బా. స్పందించలే అసలు మరి ఇప్పుడు వచ్చి సుమతి శతకాలు చెప్తారు కదా. అదే నేను చెప్పేదంటే వీళ్ళు స్పందించి వీళ్ళ చేత కాదు మొత్తం వాళ్ళ పార్టీని బతికించుకొని చెప్తాను కానీ జనాలు అందరూ చూస్తారన్న ఇచ్చికట్ అయ్యారా మరి వీళ్ళంతా ద్వంద్వ వైఖరి. ముసలోడు ఎవడో కుర్చీ మడత పెడతానంటే వీళ్ళు నాలుకే మడత పెడుతురని. ఈవెన కుర్చీ మడత పెట్టే తాత కూడా కేసీఆర్ని అన్నాడు కుర్చీ మడత పెట్టి ఆ గద్ద ముక్కును కొట్టాలని అన్నాడు. అదో సినిమాలో ఇప్పుడు పాట కూడా తీసుకున్నారు గుంటూరు కాలంలో కుర్చీని మడత పెట్టని. వీళ్ళు కుర్చీని తాత మడత పెడితే వీళ్ళు నాలుకలు మడత పెడుతురేమో అనిపిస్తుంది నాకు. ఎట్లా పడితే అట్లా మనుషులు పుట్టిన వాళ్ళు అయితే అట్లా మాట్లాడరు కదా. సరే ఇంకా అంటే మీ నియోజకవర్గంలో మెయిన్ సమస్యలు ఏమున్నాయి ఈ నాన్ ట్రైబల్స్ కోసం? పోడు భూముల సమస్యలు బాగున్నాయి అన్న మా నియోజకవర్గంలో. ఒక పేపర్ మిల్ అనేది పోడు భూములు అంటే ఎట్లా అంటే పోడు భూములు అంటే కొన్ని ప్రాంతాలు ఉన్నాయన్న భూములు లేక పట్టాలు లేక ఇబ్బంది పడతారు. ఫారెస్ట్ అధికారులు దాంట్లో వెళ్ళడం వెళ్తే వీళ్ళకి పట్టాలేమో గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ పట్టాలు ఇవ్వకపోవడం అనేది చాలా పెద్ద సమస్య. ఫారెస్ట్ అధికారులకు ప్రజలకు మధ్యలో గొడవలు అది ప్రభుత్వమే క్రియేట్ చేసింది. వాళ్ళు కేసీఆర్ కేటీ వీళ్ళే క్రియేట్ చేసిన గొడవ సింపతి కోసం వీళ్ళే క్రియేట్ చేసాడు. మళ్ళీ కొందరికి క్రియేట్ చేసిన మొన్న గతంలో 1 year బ్యాక్ ఒక 10 మందికి పట్టాలు ఇచ్చింది యాక్టింగ్ చేసిండు. అందరికి వెళ్ళే పట్టాలు మళ్ళీ ఒక 10 మందికి పట్టాలు ఇచ్చేసి ఇగో మా కోనటి కృష్ణ మంచి పని చేసిండు ఆయన మహిళా అధికారిని కొట్టిండు సుప్రీంకోర్టులో కేసు పడది బయటకు వచ్చిండు ఇగో కోనటి కృష్ణుడు పట్టాలు చెప్పిండు. సిగ్గుండదు అట్లా చెప్పండి కనీసం. ఇగో ఇట్లా డ్రామా క్రియేట్ చేసిండు సింపతి కోసం చేసిండు. అదో సమస్య. పేపర్ మిల్లో స్థానికులకు ఉద్యోగాలు లేవు అంతా బీహారీ బ్యాచ్ అర్థమైందా. ఇప్పటికీ సిర్పూర్లో ఆంధ్ర రాజ్యం నడుస్తుంది ఎందుకంటే కోనప్ప గుంటూరు నుండి వచ్చిన వ్యక్తి ఆయన ఇక్కడ కాదు ఆయన. అదొకటి సమస్య. ప్రాణాలు చేవేల వల్ల సమస్యలు ఏర్పడ్డాయి. ఇవన్నీ మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ దుర్మార్గులు బాలక సుమన్ కావచ్చు అలోడ ఇంద్రకరణ్ రెడ్డి కావచ్చు కోనడు కోమల కావచ్చు దుర్గం చిన్నయ్య కావచ్చు వీళ్ళందరూ మహామేధ వీళ్ళు చెప్పదు చిన్న ఒక లేడీ సైజల లేడీ పెద్ద సెలబ్రిటీలకే మారిపోయినాడు. ఆమె మారిపోయింది ఇతను కూడా సెలబ్రిటీకి మారిపోయాడు. మొత్తానికి అత్యాచారం కేసు అని బయటపడి ఇప్పుడు ఎక్కడ కనిపించలేదు దుర్గం చిన్నయ్య కూడా కేలు కథం అయిపోయింది. నా బాధ ఏంటంటే వీళ్ళ పని కూడా కావాలి. మొత్తం ఒకటే నేను చెప్తున్నా మీ ఛానల్ ద్వారా ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్లో వీళ్ళందరినీ చక్కగా వెళ్ళేసి జైల్లో పంపించాలి. రైట్ వాళ్ళు చేద్దాం కానీ మీరు భవిష్యత్తులో నాకు మాట ఇవ్వాలి. నాన్ ట్రైబల్స్కు ఎటువంటి బెనిఫిట్స్ రావట్లేదు వాటి మీద అయితే ఖచ్చితంగా వాళ్ళ కోసం పాపం సరే పట్టాలు అవుతాయా ఏం జరుగుతుందో తెలియదు కానీ రైతు పథకాలు కానీ ప్రజా పథకాలు ఏది వచ్చినా వాళ్ళకి అందాలి కదా. ఆ రకంగా చేయాలి. నేను వస్తా. మొన్న వెడ్మ వెంకటేష్ కూడా మీరు చెప్పారు నాకు కలిసి పనిచేయాలి. తప్పకుండా కలిసి పని చేద్దామన్నా ఆల్వేజ్ ప్రజల కొరకే పని చేయాలి. ఖమ్మంలో కూడా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గుట్టలో జరిగిన స్కామ్ బయట చేశాం. అక్కడ ట్రైబల్స్ మీద పని చేశాం. ఆదిలాబాద్లో కూడా పని చేద్దాం. మొత్తానికి రాష్ట్రంలో దగ్గర రోడ్లు వేపిద్దాం. అన్నిటికి మించి మేము ఉమ్మడి ఆదిలాబాద్లో మొబైల్ సిగ్నల్స్ ఉండవు. చెప్పడం మర్చిపోయినా గుట్ట మీద వెక్కి మాట్లాడాలి. ఫోన్ వస్తే గుట్ట మీద తీసుకెళ్ళాలి ఆడ వెళ్ళి మాట్లాడాలి. అరే మా బంధువు మా నాన్న ఫోన్ చేసిండేమో తెలియదని చెప్పేసి గంటకెళ్ళి గుట్ట మీద మాట రావాలి. ఇలాంటి సిగ్నల్ ఉంది. ఇప్పుడు ఏదైనా కడుపుని వస్తుంది డాక్టర్ చేయాలంటే గుట్టెక్కాలి. గర్భవతికి నొప్పులు వస్తాయి గుట్టెక్కాలి. బాలింతకు ఇప్పటికి దయగా పెంచుకెళ్ళిపెట్టి చూశారు కదా మన ఛానల్లో వైరల్ అయింది ఎన్నోసార్లు. అసలు బ్రిడ్జిలు లేకపోవడం వల్ల మొత్తం ఆ వాగులోనే డెలివరీ అయిన సందర్భం ఉంది. ఇంకా మేము బాగా డెవలప్ చేశాం రోడ్లు వేసాం ఇంటి నల్లనీళ్ళు ఇచ్చామని చెప్తారు ఒకడు. రోడ్లు బాగా వేసాం బ్రిడ్జిలు కట్టామని చెప్తారు. ఈ ఉండదు సిగ్గాని ఉండదు వాళ్ళకి చెప్పడానికి. ఈ నలుగురు వల్ల మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ నలుగురే పరిపాలించారు. నీళ్లు వాళ్ళకే వెళ్ళాయి నిధులు వాళ్ళకే వెళ్ళాయి నియామకాలు వాళ్ళకే వెళ్ళాయి తప్ప ప్రజల కొరకు ఏం చేయలే. ఇదే ఇలా ఉండకుండా వాళ్ళని జైల్లో వేసేసి రేవంత్ రెడ్డి గారు ఈ 6 గ్యారెంటీల దృష్టి పెట్టండి. ముందైతే ఈ విషయాన్ని దృష్టి పెట్టండి. రైట్. ఇంకా ఫైనల్గా తెలంగాణ ప్రజలకు ఏం చెప్తావు? సూరన్న టీవీ రేపు నెక్స్ట్ హైదరాబాద్ రాబోతున్నావా అన్న? నీ కష్టాలు ఏంది? నీకు ఏమైనా సపోర్ట్ చేయమంటావా? మా వంతుగా కూడా మీ వంతుగా నా పుస్తకం తీసుకోండి. ఒక 1000 రూపాయలకు ఎన్ని పుస్తకాలు వస్తాయి నాకు అన్ని ఇవ్వండి అన్న. యాక్చువల్గా ఈ పుస్తకం నేను కూడా ఒక మా ఎంప్లాయీస్తో చదివిపిస్తా. చాలా మంది ఈ బుక్ కొనాలని చెప్పేసి నేను మన పిఎంఆర్ టీవీ సబ్స్క్రైబర్స్ కూడా కోరుతున్నా. పాలిటిక్స్ 10 పుస్తకాలు తీసుకోండి. మీ ఛానల్ ఎవరైనా వస్తే మీరు 1000 రూపాయలు తీసుకోండి. థ్యాంక్ యూ అన్న. నేను మా వాళ్ళకు కూడా ఇస్తాను. నేను తీసుకున్నాను ఒక 10 పుస్తకాలు తీసుకున్నా.
మీరు కూడా పుస్తకాలు తీసుకోండి. ఇంకా ఫ్రీగా కూడా అడగట్లేదు చాలామంది, నాకు గూగుల్ పే ఫోన్పే అని అడుగుతారు. అడగడం కూడా తప్పు కాదు, కానీ నేను పుస్తకం కూడా ఇస్తా అంటుండు. డెఫినెట్గా మీరు, నేనంటే నా దగ్గర డబ్బులు తక్కువనే కాబట్టి 10 పుస్తకాలకు 1000 రూపాయలు ఇచ్చిన, కానీ ఒక పుస్తకానికి 1000 రూపాయలు ఇచ్చినా ఏం కాదు. అంటే మీరు సపోర్ట్ చేయాలనుకోండి. అనేక విషయాల మీద మాట్లాడుతుండు. సూరన్న లాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే, మీరు 1,00,000 రూపాయలు హెల్ప్ చేస్తే ఆయన 1,00,00,000 రూపాయల పని చేసి చూపిస్తాడు. రోడ్లు లేని దగ్గర రోడ్లు లేవని చూపిస్తాడు, సిగ్నల్స్ లేని దగ్గర సిగ్నల్స్ లేవని, రైతు బంధు రాని వాళ్ళకు రైతు బంధు రాలేదని, పెన్షన్ రాని వాళ్ళ కోసం, రేషన్ కార్డు లేని వాళ్ళ కోసం, ఇట్లా ప్రభుత్వ పథకాలు లేని వాళ్ళ కోసం, ప్రభుత్వ హాస్పిటల్లో మంచిగా లేకపోతే చూపిస్తాడు, ప్రభుత్వ స్కూళ్ళు సరిగ్గా లేకపోతే ట్రావెల్ చేయడానికి, ఒక కెమెరా కొనుక్కోవడానికి, ఒక కంప్యూటర్ కొనుక్కోవడానికి, ఇట్లాంటి స్క్రీన్ కొనుక్కోవడానికి చాలా డబ్బులు అవసరం ఉంటాయి. కాబట్టి అనేక మంది అమెరికాలో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి పోయిన వాళ్ళు, సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పోయిన వాళ్ళు, మంచిర్యాల నుంచి పోయిన వాళ్ళు, తెలంగాణ నుంచి పోయిన వాళ్ళు, చాలామంది యూరప్లో, యూకేలో, కెనడాలో, గల్ఫ్లో, అమెరికాలో ఉన్న వాళ్ళు ఉంటారు. దయచేసి మీకు వీలైతే ఒక 1000 రూపాయలు, ఒక 10,000, 1,00,000, 2 లక్షలు, అనేక డబ్బులు 5 స్టార్ హోటళ్ళల్లో ఒకరోజు తాగి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు. భార్య అంటే ఎవరైనా పిల్లల ఫంక్షన్స్ కూడా ఒక్కరోజే 1,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా సూరన్నకు హెల్ప్ చేయాలని, ఒక 10,000, 5,000, 1,00,000 కుదరకపోతే 100, 1000, 2,000 చేయాలని కోరుకుంటూ ఆయన గూగుల్ పే ఫోన్పే కూడా చెప్తాడు. మీరు ఆ నంబర్ కొట్టవచ్చు, పుస్తకం కూడా తెప్పించుకోవచ్చు. అన్న నాకు అడ్రస్ పెడితే సరిపోద్ది అన్న. అదే నెంబర్ గూగుల్ పే ఉంటుంది, అదే నెంబర్ వాట్సాప్లో అడ్రస్ నెంబర్ చెప్పు. రాయారన్న బోర్డే ఒకసారి తీసుకో. నోట్ ఇది ఎట్లన్నా ఇక్కడ రాస్తే అయిపోతాయి. రాయనన్న. చెప్పు. 87 900 31 672 672 ఏమని ఉంటుంది అన్న. దుప్త సురేష్ అని వస్తుంది, 2 days politics అని వస్తుంది. అదే మరి ఎన్ని రకాలు ఉంటాయి అట్లా అంటే 8790 900 31 672 గూగుల్ పే ఫోన్పే ఇది అన్న. 2 చేయొచ్చు అండి. దీనికి 2 days politics అని ఉంటుంది అన్న. దీనికి గూగుల్ పే చేయొచ్చు, ఫోన్పే పేటిఎం, ఫోన్పే ఉంది, పేటిఎం కూడా ఉందంట. అవునన్నా. పేర్లు ఏమేమి వస్తాయి ఒకసారి చెప్పండి అన్న. సురేష్ దుప్తా అని వస్తుంది. సురేష్ దుప్తా రావచ్చు. 2 days politics వస్తుంది. 2 days politics TRICKS ఈ 2 వస్తాయి అన్న. ఈ 2 పేర్లు ఏదైనా రావచ్చు. మీరు కన్ఫర్మ్ చేసుకోవాలంటే కూడా ఈ నంబర్కి ఫోన్ చేయొచ్చు. ఖచ్చితంగా సపోర్ట్ చేయాలా. ఇట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అనేక మందికి వెనకాల రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తుంటాయి. బట్ వీళ్ళకు అంటే మనలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా చేస్తే తప్ప ఉండదు. ఇట్లాంటి వాళ్ళు నిజాయితీగా నికార్సుగా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా సమాజం బాగుండాలి అనుకునేటోళ్ళు సపోర్ట్ చేయండి. అదేవిధంగా SC ST BCల నుంచి కానీ OCల నుంచి కానీ ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూడా అనేక దానికి ఖర్చులు పెడుతుంటారు. ఇట్లాంటి వాళ్ళకు సపోర్ట్ చేయండి. మీరు ఫ్రీగా కూడా కాదండి, బుక్ తీసుకోండి. మీకు బుక్ కొనుక్కొని 100, 1000, 2000 మీకు ఎంత వీలు అనిపిస్తే అంత ఇవ్వండి. మీకు బుక్ కూడా కొరియర్లో పంపిస్తాడు. సూరన్న లాంటి వాళ్ళని సపోర్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. చూసిరు కదా ఇంతకుముందు ఇంటర్వ్యూ, అసలు ఎవరిని వదిలిపెట్టలే. RS ప్రవీణ్ కుమార్ చేసిన తప్పులు చెప్పినాడు, కేసీఆర్ చేసినాయి, కాంగ్రెస్ చేసినాయి, బీజేపీ చేసినాయి, సమాజంలో జరుగుతున్న రుగ్మతల గురించి రచయితగా పుస్తకం రాసిండు, ఉద్యమకారుడుగా ఉద్యమం చేసిండు, జర్నలిస్ట్గా రాసిండు, ఒక సింగర్గా కూడా పాట పాడిండు. మీరు అందరు చూసిరు కదా. ఆయన టాలెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సూరన్నకు మేము ఎప్పుడు సపోర్ట్ ఉంటామని PMR టీం నుంచి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఎంకరేజ్ అన్న. మీ ఛానల్ కూడా అంటే ఇలా పిలిచి నన్ను స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు. ధన్యవాదాలు అన్న. ఒక మైపాల్ యాదవ్ అన్నని నేను కూడా చట్టసభ్యులతో నా యొక్క కోరికన్నా తప్పకుండా మీరు పోటీ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఇంటర్వ్యూ.